ఫస్ట్ ఆపర్చునిటీ రాగానే విదేశాలకు వెళ్ళిపోవాలని చాలా మంది ట్రై చేస్తారు. ఇది గతంలో మీరు కొన్ని సందర్భాల్లో చెప్పిన మళ్ళీ ఒకసారి మీ ఇన్స్పైరింగ్ వాట్ మేడ్ యూ స్టే బ్యాక్ హియర్ ఇన్ హైదరాబాద్? అమెరికాలో $1 మిలియన్ జాబ్, ఒక ఇల్లు, ఒక పార్ట్నర్షిప్, ఇవన్నీ రావడానికి మై పీపుల్, మై కంట్రీ విల్ స్టే బ్యాక్. సో మీరు అవిస్ హాస్పిటల్ పెట్టినప్పుడు సార్ ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. సో వాట్ వాజ్ దట్ వన్ థింగ్ దట్ డ్రోవ్ యూ? అంటే ఏం చేద్దాం అనుకున్నారు? ఎవరైనా పూర్ పర్సన్ వస్తే వాడికి ఏదో డిస్కౌంట్ వీలుంటే చేయడం కానీ, ఎవరికైనా ఆపరేషన్ చేసి ఫెయిల్ అయితే మళ్ళీ చేయడం కానీ, ఇలాంటివి ఏవి చేయాలన్నా కూడా దిస్ టూ మచ్ బ్యూరోక్రసీ ఇన్ బిగ్గర్ హాస్పిటల్స్. ఇన్ఫ్యాక్ట్ బ్యూరోక్రసీ కాదు, వాళ్ళు ఎగ్జాక్ట్లీ రివర్స్గా ఆలోచించారు. నేను ఎవరితో మాట్లాడినా కూడా ఇటువైపు అటువైపు అంతా బాధుడైపోతుంది. మోస్ట్ ఛాలెంజింగ్ సర్జరీ మీరు చాలా ఫుల్ఫిల్ అయిన ఒక ప్రొసీజర్ దట్ యూ సాల్వ్ చెప్పండి సార్. ఇద్దరు డాక్టర్లు కూర్చొని నేను ఇది గొప్పదా అది గొప్పదని చెప్పుడు ఐ ఫైండ్ ఎక్స్ట్రీమ్ రిటర్నెంట్ అండ్ బోరింగ్. చిన్నది 20 ఏళ్ళుగా మనం ఒక కోతిని, ఒక పిల్లికి ఎవరు నేర్పించినా చేసేస్తారు. Very often a common man knows far more and far better than the so-called specialist because we బుర్ర ఇక్కడే ఉంది, అతని బుర్ర అన్ని దగ్గరలో ఉంది. Varicose veins అనే కండిషన్ రావడానికి what is that one particular thing that happens in the body that passes on genetically? లావుగా ఉండే వాళ్ళలో అదే ఒబీస్ పేషెంట్స్లో చూసుకుంటే 30% వస్తుంది. ఇప్పుడు వారికోస్ వెయిన్స్ సర్జరీలో కానీ ట్రీట్మెంట్లో కానీ సార్ లేజర్ అబ్లేషన్ అనేమన్నా ఉందా? ఇప్పుడు వాస్కులర్ సర్జరీలో ఉన్న కొత్త ఆపరేషన్స్ అన్నీ కూడా మీ తొలి సంకల్పం ఏదైతే ఉందో సార్ కమింగ్ బ్యాక్ టు ఇండియా చాలా మందికి అందుబాటులో తీసుకురావాలని, అది ఎంతవరకు నెరవేరిందని మీరు భావిస్తారంటే త్రూ అవిస్ హాస్పిటల్? ఒకసారి అక్కినే నాగేశ్వర గారు అడిగారు మీ బెస్ట్ సినిమా ఏదండి అని. ఆయన మాట అన్నారు, I'm deeply inspired by this word. బోధకాల ఎలిఫిటియాసిస్ అంటారు కదా, అది ఎలా వస్తుంది? దానికి ట్రీట్మెంట్ ఉంటుంది యాక్చువల్లీ? కాళ్ళకి వెళ్ళేవి ధమన్లు, ఆర్టరీస్ రక్తాన్ని తీసుకెళ్తాయి, కాళ్ళ నుంచి సిరలు రక్తాన్ని తీసుకొస్తాయి. ఆ లింఫాటిక్ సిస్టమ్ ఏంటంటే that becomes lymphedema. సో డాక్టర్ రాజా ఇంత అద్భుతంగా మీరు అనుకున్న సంకల్పాన్ని సాక్షాత్కరించి చూపించారు మీరు ప్రపంచానికి. వాట్ ఈస్ యువర్ విజన్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ద సొసైటీ అండ్ హెల్త్ కేర్ ఇన్ ఇండియా? అట్లీస్ట్ నేను నా మైండ్లో రాసుకున్న డైరీలో 70 సెంటర్స్ పాన్ ఇండియా in next 5 years. That is my secret ambition, which of course I told you. I can put my hand on my heart and say by God's grace ఒక్కటి కూడా నేను ప్లాన్ చేసిన దానికి ఆపోజిట్ అవ్వాలి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ వెరీ స్పెషల్ కాన్వర్సేషన్. వైద్యో నారాయణో హరి అని ఊరికే అనలేదు పెద్దలు. వైద్య వృత్తిలో ఉండడమే చాలా అదృష్టంగా భావిస్తే ఆ వైద్య వృత్తినే జీవితంగా మలుచుకుని సొంత గడ్డపై ప్రజలకి సేవ చేయాలనే ఒక సేవా తత్పరతో అవిస్ హాస్పిటల్ని నెలకొల్పారు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ వాస్క్యులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్, అందరికీ సుపరిచితులు రాజా వి కొప్పులు గారు. డాక్టర్గా వారి జర్నీ అండ్ ఆల్సో వారు స్పెషలైజ్ చేస్తున్న వారికోస్ వెయిన్స్కి సంబంధించిన అనేక సమస్యలపై బోలెడు విషయాలు తెలుసుకోబోతున్నాయి ఇవాళ. సార్ నమస్కారం డాక్టర్ గారు. వెరీ హ్యాపీ టు మీట్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. యువర్ జర్నీ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్. ద లిటిల్ అంటే మేము తెలుసుకున్న కొన్ని విషయాలు. సో ఎలా ఉంది సార్ ప్రస్తుతం వైద్య వృత్తి అనగానే మీరు ఇంత ఎనర్జెటిక్గా ఉన్నారంటేనే అలసట ఉందనుకోవాలా లేదనుకోవాలా, మీరు ఎంజాయ్ చేస్తున్నారనుకోవాలా? Sometimes it's a steroid, sometimes it is like ఇదొక మందు, ఆ వైద్యం చేయటం, కొన్ని వందల కొద్ది పేషెంట్స్ చూడటం, అవి చూసినప్పుడు అలసిపోతే బాడీని ఇంకా ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి. నేను యాక్చువల్గా రన్నింగ్ వాకింగ్ ఎందుకు చేస్తానంటే సో దట్ ఇంకొన్ని ఎక్కువ చూడగలను, ఇంకొన్ని ఎక్కువ సజెస్ట్ చేయగలం. వయసు వచ్చేస్తుంది, దీన్ని ఎలా రివర్స్ చేయాలని. యాక్చువల్లీ మై లేటెస్ట్ టాపిక్ అదనమాట, చదువుతున్నాను ఎక్కువగా. సో దిస్ ఇస్ ఏ గ్రేట్ ప్లేస్ టు బీ. ఎందువల్లంటే విచిత్రంగా అది జాయిన్ అయినప్పుడు చాలా టఫ్గా అనిపిస్తుంది, చాలా హార్డ్గా అనిపిస్తుంది. దెన్ ట్రైనింగ్ అనేది ఏంటంటే చాలా రఫ్గా కూడా ఉంటుంది. యాక్చువల్లీ మనం చూసామంటే ట్రైనింగ్ ఇస్ వెరీ హై ఇంటెన్సిటీ ఉంటుంది. 70 to 80 అవర్స్ వీక్ పనిచేస్తుంటాము. చేసేది అంతా తప్పు అని చెప్తుంటారు కొన్నిసార్లు మీ బాసెస్. సో అలాంటి స్టేజ్ నుంచి అలా పెరుగుదల వస్తూ మనం ఎక్స్పీరియన్స్ అలా తెలుసుకుంటూ అండ్ అలాగ పైకి వచ్చేటప్పటికి ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి బెస్ట్ టైమ్ ఆఫ్ ద లైఫ్ ఫర్ ఎ డాక్టర్. ఇప్పుడు నేనైతే ఐఎమ్ నౌ 50. దిస్ ఈజ్ లిటరలీ ద బెస్ట్. లాస్ట్ 4 yearsగా అండ్ మేబీ ఫర్ అనదర్ 5 to 10 years విల్ బీ ద బెస్ట్ టైమ్ ఫర్ ఎ డాక్టర్.
మన స్కిల్స్ మీద మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మన కెపాసిటీ మీద మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. రైట్. అలా వచ్చినప్పుడు మరి ఇన్నాళ్ళు మనం ట్రైన్ అయ్యాం కదా, దీన్ని ఎన్నాళ్ళు మనం ఉపయోగించుకుంటాము, ఎన్నాళ్ళు మనం సేవ్ చేయగలుగుతాం, ప్లస్ మనకు కూడా ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ పర్సనలీ ఆల్సో. అది మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి హెల్దీ హ్యాబిట్స్ క్రియేట్ చేసుకుంటాం, అది మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి యూ వాంట్ లివ్ ఎ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, అది మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి. సో ఇది ఆటోమేటిక్గా మనం ఎవరు 10 మందికి మీరు మంచిగా బతకడానికి ఏవో 6-7 థింగ్స్ చేయమని చెప్తాము, అది ఆటోమేటిక్గా మనకి ఇన్కల్కేట్ చేస్తుంది వైద్యం. రైట్. అండ్ అందుకని మీరు చూసారంటే మన స్టాల్వర్డ్స్ అందరూ దే లివ్డ్ సో లాంగ్, దే లివ్డ్ సో వెల్, దే ఆర్ సో ఎన్రిచింగ్. మన తెలుగు గడ్డ మీద ఎంతమంది ఫ్యాంటాస్టిక్ డాక్టర్స్ వరల్డ్ ఇండియా వైడ్ ఉన్నారు. అవును. అండ్ దిస్ ఇస్ వేర్ ఐఎమ్ సో హ్యాపీ వేర్ ఐఎమ్ అనమాట. అందుకని ఐ ఫీల్ సో ప్లీజ్ టు టెల్ మై జర్నీ టు ఎనీవన్ హూ ఆస్క్స్. యూజువలీ ఫస్ట్ ఆపర్చునిటీ రాగానే విదేశాలకు వెళ్ళిపోవాలని చాలామంది ట్రై చేస్తారు, బట్ మీరు యూ చోజ్ టు స్టే ఇన్ హైదరాబాద్. ఇది గతంలో మీరు కొన్ని సందర్భాల్లో చెప్పిన మళ్ళీ ఒకసారి మీ ఇన్స్పైరింగ్ ఆ పాయింట్ ఏంటని తెలుసుకోవాలని సార్. వాట్ మేడ్ యూ స్టే బ్యాక్ హియర్ ఇన్ హైదరాబాద్? వాట్ మేడ్ మీ కమ్ బ్యాక్? సో వెళ్ళాను. సో ఐ ఆల్వేస్ సే అనమాట, ఈ అమెరికాలో $1 మిలియన్ జాబు, ఒక ఇల్లు, ఒక పార్ట్నర్షిప్, ఇవన్నీ రావడానికి నువ్వు ఒక రాయి తెచ్చుకుని బస్ మీద కొట్టేయి అని ఎవరైనా నాకు ఛాలెంజ్ కాసుంటే అలా కొట్టేసేవాడిని కూడా. అంటే అది దట్ వాస్ హౌ డెస్పరేట్ ఐ వాస్ టు గో దేర్. ఐ వెంట్ దేర్. ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ అక్కడ. లక్కీగా మంచి బాసెస్ దొరికారు. ఎప్పుడు కూడా ఒళ్ళు దాచుకునే వాళ్ళం కాదు, ఇండియన్స్ ఎవరు కాదు, చాలా కష్టపడతాం మనం. సో బాగా వి వెంట్ అప్ ద ల్యాడర్. ఈ ల్యాడర్ మీదకి వెళ్ళిన తర్వాత సడన్లీ ఆ జాబ్ స్టార్ట్ అయిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ ఎంటీ. ఏంటి ఎంటీనెస్ అసలు చెప్పేసి ఇట్ బికేమ్ 96 kilos అయిపోయాను అక్కడ అమెరికాలో. రియలీ? యా. సో ఐ వెంట్ టు ఎ సైకాట్రిస్ట్. ఐఎమ్ నాట్ షై అబౌట్ దిస్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ దిస్. దానికి ముందు ఒక సిచ్యువేషన్లో ఏమైందంటే మా ట్రైనింగ్ చేసిన ప్రొఫెసర్ గారు ఒక మాట అన్నారు, నేను మీట్ అయిన వాళ్ళు టాప్ 10% ఇంటెలిజెంట్ పీపుల్, ఇట్స్ వెరీ బిగ్ యూనివర్సిటీ. నేను కొన్ని 100 మంది ట్రైన్ చేశాను. ఈ టాప్ 10%లో ఇంటెలిజెంట్ పర్సన్ నువ్వు. సో నువ్వు వెళ్ళి ఒక ప్రైవేట్ ప్రాక్టీస్లో జాయిన్ అయితే ఒక డబ్బులు అయితే బాగానే వస్తాయి, కానీ నువ్వు 10 మందికి ఉపయోగపడవు. ఎందుకంటే ప్రైవేట్ ప్రాక్టీస్ ఎప్పుడు డబ్బులు కలెక్ట్ చేసుకోవడమే, మోస్ట్ డాక్టర్స్ మనం అదే చేస్తాం. సో నువ్వు రీసెర్చ్లోకి జాయిన్ అవ్వు అని చెప్పారు. అప్పుడు ఈయన ఎలాగే చెప్తాడు, ఈయన రీసెర్చ్లో ఉన్నాడు కదా, ఇంకేం తెలుసు, ముసలోడు ఏదో చెప్తాడని చెప్పి నేను ఆయన మాట విన్నట్టు ప్రైవేట్ ప్రాక్టీస్ జాయిన్ అయిపోయాను. ఈ జాయిన్ అయిన తర్వాత ఒక ఎంప్టీనెస్. ఒక సైకాట్రిస్ట్కి వెళ్ళాను. అంటే ఆయన అన్నాడు, దిస్ ఈజ్ కాల్డ్ మిడ్ లైఫ్. ఈ మిడ్ లైఫ్లో ఏంటంటే మనం గోల్స్ని చేసి అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. సడన్గా నీకు ఇప్పుడు గోల్ లేదు. నీ గోల్ ఏంటి? టైంకి తిండి పెడుతున్నారు, టైంకి భోజనం చేస్తున్నావు, యూఆర్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. మరి నీకు ఈ గోల్ సెట్ చేసుకో. వెళ్ళి టెన్నిస్ ఆడు, రోజుకో పూట ఇదాడు అదాడు ఏమని ఒక గోల్స్ ఇచ్చాడనమాట అతను. నేను ఆ మా ప్రొఫెసర్ చెప్పిన కాన్వర్సేషన్ ఇది కంబైన్ చేసి వెళ్ళి మన దేశంలో ఈ ఏదో ఒక సమస్యను పట్టుకొని నా లైఫ్ అంతా వర్క్ చేసినా సమస్య సాల్వ్ అవ్వదు. అవును. సో ఐ హ్యావ్ ఎ గోల్ ఎవ్రీ డే నాకు గోల్స్ వస్తాయి. సో ఈ బోరు కొట్టదు, ఈ ఎంప్టీనెస్ ఉండదు, నా లైఫ్లో కొత్త వైభవం వస్తుంది. అవును. ఇది పట్టుకొని ఇవి రెండు కంబైన్ చేసి ఒకరోజు మా వైఫ్కి వెళ్ళి నేనైతే ఉండను అంటే ఇదేంటి ఇక్కడ దాకా వచ్చాము, ఇప్పుడు ఆ ఇల్లు అనుకున్నాం, గ్రీన్ కార్డ్ అప్లై చేసేసాం, యూఎస్ఎంఎల్ఈ క్లియర్ చేసి యూఎస్ఎంఎల్ఈ ఏంటి, నా ట్రైనింగ్ ఏంటి, అన్నీ ఇంకా అయిపోయాయి, లైక్ ద హోల్ ఎంటైర్ థింగ్. ఐ సెడ్, రేఖ గుర్తుపెట్టుకో, వీ కేమ్ విత్ 2 suitcases. ఆ సూట్ కేసుల్లో కూడా ఏదో పుస్తకాలు ఎక్కువ ఉంటే, బరువు ఎక్కువ ఉంటే పుస్తకాలు పడేసి మామూలుగా ఏదో వచ్చాం. ఈ 2 suitcases పట్టుకొని వచ్చాము. ఇవాళ 2 suitల కన్నా ఎక్కువే ఉంది మన దగ్గర. ఇదే 2 suits పట్టుకొని వెళ్దాం విత్ లిటిల్ మోర్ నాలెడ్జ్ అండ్ సమ్ మోర్ బ్యాంక్ బ్యాలెన్స్ అండ్ విల్ సీ వాట్ వీ కెన్ డూ. అంటే మరి ఇది ఎలా పాసిబుల్? ఆడవాళ్ళకి కొంచెం స్వతంత్రం ఎక్కువ ఫారెన్లో. అవును. సో ఐ సెడ్, నువ్వు పని చేయి, నువ్వు వెళ్ళు, ఒక ఏడాది ట్రై చేయి, వర్కౌట్ అయితే వచ్చేస్తానని చెప్పేసి. ఐ హ్యాడ్ నో ప్లాన్, ఇక్కడ జాయిన్ అవ్వాలి, అక్కడ జాయిన్ అవ్వాలి, ఇచ్చేయాలి, ఏం లేదు. ఇండియా వెళ్ళాలి. ఇండియా వెళ్ళి ఫ్రెష్గా ఎత్తుక్కొని వీ హ్యావ్ టు సర్వ్ అలాంగ్ విత్ ద సర్వీస్. ఎస్, నథింగ్ కెన్ హ్యాపెన్ కంప్లీట్లీ ఫ్రీ. ఐ డెఫినెట్లీ వాంట్ టు మేక్ ఎ మార్క్. సో అలాగ స్టార్ట్ అయిన జర్నీలో ఈ గోల్ సెట్టింగ్, అసలు కొత్తగా ఏం గోల్స్ ఉన్నాయి మనం సెట్ చేసుకోవడానికి, ఆ గోల్ మనం అచీవ్ చేస్తూ 10 మందికి ఉపయోగపడింది అనుకోండి, రైట్, దేవుడు అంతకన్నా బ్లెస్సింగ్ ఏమి ఇస్తారండి మనకి. అక్కడి నుంచే ఫుల్ఫిల్మెంట్ వస్తుంది, ఆ ఖాళీ, ఆ డిప్రెషన్ అన్నీ పోతాయి, అంటే ఆ స్ట్రెస్ అది. సో దట్ మిడ్ లైఫ్ క్రైసిస్లో అందరూ రెడ్ కార్ కొనుక్కుంటారు, సంబడి మే హ్యావ్ ఎన్ అఫేర్, సంథింగ్ ఎల్స్. ఐ వెంట్ అండ్ chose another country. I went back to my home country. My first month, my pay in 2014 January was 3,100 rupees. So December ki 1 million job వదిలిపెట్టి
ఫస్ట్ మంత్ వచ్చి నేను 2 సర్జరీలు చేస్తే అందులో ఒకదానికి పేమెంట్ లేదని చేతులు ఎత్తేసారు ఒక ఆయన, ఇంకొకళ్ళేమో నాకు 3,000 రూపాయలు సర్జరీ చేసేందుకు ఒక హాస్పిటల్ వాళ్ళు ఇచ్చారు. జనవరి 31 అనుకున్నాను మళ్ళీ వెళ్ళిపోదాం అనేసి, కానీ అనుకున్నాను ఇలా కాదు, ఇది మన సొంత దేశంలో మనం సెటిల్ అవ్వడానికి ఇంత ఆలోచించక్కర్లేదు, ఇంత ఈ తర్జన భర్జన, ఈ బ్యాక్ అండ్ ఫోర్త్, ఈ ఇంటర్నెట్ సైట్లు ఏవి చూడక్కర్లేదు, మై పీపుల్ మై కంట్రీ విల్ స్టే బ్యాక్ అని ఆ 31న ఇలా వెళ్దామా లేదా ఆలోచించి రేపు పని చేస్తానని చెప్పేసి ఆ గ్రీన్ కార్డ్ వచ్చిందనమాట. అవన్నీ ఒక కవర్లో సీల్ చేసేసి పెట్టేసి I returned back to USCIS, United States Citizenship, and said, I don't want the green card. I'm happy. Please restore my Indian passport. That's it. So February 15th, I became completely Indian. I had no tie with the American economy or American bank or anything. అప్పుడు సెలవులకు వెళ్తాను, ఇప్పుడు ఆ డ్రైవింగ్ కూడా చేయట్లేదు కాబట్టి మర్చిపోయాను. సో వెళ్తే నేను విజిటర్లోకి వెళ్ళి ట్యాక్సీకి ఇక్కడ దిగిపోతాను, అయిపోయింది. I myself beaming because I also gave up my green card. I know the value of staying here. I'm so honored to meet you. అంటే ఒక డాక్టర్ వృత్తిలో ఉండే అక్కడ ఎంత సంపాదించవచ్చో అందరికీ తెలుసు, అమెరికా కొంచెం కొద్దిగా తెలిసిన వాళ్ళు. అది కాదు ఇంకేదో ఉంది మీనింగ్ అని వెతుక్కుని వచ్చారు. దట్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్ ఫర్ యువర్ అంటే వాట్ యువర్ పర్పస్ ఇస్ సార్. సో మీరు అవీస్ హాస్పిటల్ పెట్టినప్పుడు సార్ ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఐ వాంట్ టు సెట్ మై హాస్పిటల్ అపార్ట్ అని ఉంటుంది కదా. సో వాట్ వాజ్ దట్ వన్ థింగ్ దట్ డ్రోవ్ యూ, అంటే ఏం చేద్దాం అనుకున్నారు? రైట్, అంటే ఎప్పుడు కూడా హాస్పిటల్ అయితే పెట్టేద్దామని ఉందండి. అప్పుడు అమెరికాలో ఉన్నప్పుడే రిజిస్టర్ చేస్తాను కంపెనీ, ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి, మనం ఇతన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ అనుకున్నాను నేను అమెరికా నుంచి వచ్చాను అదే సరిపోతుంది, అమెరికన్ రిటర్న్ డాక్టర్ అంటే 100 కొద్ది పేషెంట్స్ వచ్చేస్తారు అనుకున్నాను. దానికన్నా వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్ అని నాకు వచ్చిన తర్వాత అర్థమైంది. అంటే ఒకటేంటి అమెరికాలో కామన్గానే కొన్ని పేషెంట్ మేనర్స్ అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంటే అక్కడ బాగా మర్యాదగా మాట్లాడాలి, చాలా యూ ట్రీట్ పేషెంట్స్ వెరీ వెల్ అండ్ ఆల్సో కొంచెం వీ వర్ లిటిల్ అట్లీస్ట్ ఐ వాస్ ఎ బెటర్ డాక్టర్ ఆఫ్టర్ గోయింగ్ టు అమెరికా దెన్ బిఫోర్. రైట్, అక్కడ స్కిల్స్ అన్ని సాఫ్ట్ స్కిల్స్ అన్నీ నేర్చుకుని వచ్చాం. ఒకటి సరిపోద్ది అనుకున్నాను, అది కాదండి. దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ వాల్యూ ఫర్ మనీ, దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్ సార్ట్ ఆఫ్ ఏ అష్యూరెన్స్. ఇవన్నీ కూడా ఇండియన్ ఎకానమీలో నాకు అలవాటు అవ్వడం కొంత టైం పట్టింది. సో ఒక ఏడాది పాటు నేను అన్ని దగ్గరలో వేరే హాస్పిటల్స్లో ప్రాక్టీస్ చేసి ఐ సెడ్ ఓకే నవ్ ఐఎమ్ రెడీ. నేను ఓన్ హాస్పిటల్ పెట్టుకుంటే తప్ప నాకు నేను అనుకున్న ప్రైస్కి వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం కానీ, లేదా పేషెంట్ కావాలన్న ప్రైస్కి నేను ట్రీట్ చేయడం కానీ, ఎవరైనా పూర్ పర్సన్ వస్తే వాడికి ఏదో డిస్కౌంట్ వీలుంటే చేయడం కానీ, ఎవరికైనా ఆపరేషన్ చేసి ఫెయిల్ అయితే మళ్ళీ చేయడం కానీ, ఇలాంటివి ఏవి చేయాలన్నా కూడా దిస్ టూ మచ్ బ్యూరోక్రసీ ఇన్ బిగ్గర్ హాస్పిటల్స్. ఇన్ఫ్యాక్ట్ బ్యూరోక్రసీ కాదు, వాళ్ళు ఎగ్జాక్ట్లీ రివర్స్గా ఆలోచించారు. నేను ఎవరితో మాట్లాడినా కూడా నువ్వు ఎన్ని రోజులు ఉంచుతావు హాస్పిటల్లో, ఎంత ఉంచుతో అంత బెటర్ లాగా అనిపించింది అంటే వాళ్ళ థింకింగ్ ప్రాసెస్. నేనేమో అక్కర్లేదు అందరినీ సేమ్ డే పంపించేయచ్చు, మనం అసలు బ్రహ్మాండంగా తగ్గిపోతాయి. ఈ డే కేర్ సర్జరీ, ఈ మోడర్న్ సర్జరీస్ అన్ని అమెరికాలో నేను నేర్చుకున్నాను. అక్కడేంటి డే కేర్ సర్జరీస్లో ఎక్కువ మనీ పే చేస్తారు డాక్టర్స్కి, బికాస్ హాస్పిటల్ ఉండి వాడికి దగ్గు తుమ్ము వచ్చింది అనుకోండి ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయాలి. అవును. సో ఇక్కడ కాన్సెప్ట్ లేదు. సో వీళ్ళందరూ ఎంత ఉంచితే అంత బెటర్. అన్ని కార్ పార్కింగ్ టికెట్లు, అన్ని కాఫీలు, అన్ని టీలు, అన్ని సమోసాలు, అంత హాస్పిటల్ కలిసి వస్తుంది ఎన్ని రోజులు ఉంటే అంత. సో నేను అవన్నీ చెప్తుంటే నువ్వు ఎందుకు ఇలా లాస్ మేకింగ్ ప్రపోజిషన్స్ చెప్తావు మాకు అని వాళ్ళు నన్ను తరిమేసేవాళ్ళు. ఇలా కాదు అని చెప్పి నేను ఇంకా పెద్ద రికమెండేషన్ పెట్టి ఇచ్చి అసలు టాప్ బెస్ట్ హాస్పిటల్స్ కూడా వెళ్ళిపోయాను. ఇంకా లిటరలీ వెంట్ టు ద బిగ్గెస్ట్ హాస్పిటల్ చైర్మన్స్ ఆర్ రూమ్స్ ఆల్సో. ఆ లెవెల్లో డిస్కషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. డాక్టర్ గారు వెల్కమ్ బ్యాక్ టు ఇండియా, యూఆర్ గ్రేట్ ఇదని చెప్పి మళ్ళీ వెళ్ళి జాయిన్ అయ్యి మనం అక్కడ చూసేటప్పటికి మళ్ళీ ఆ లోకల్ లెవెల్లో అడ్మినిస్ట్రేషను సరే ఇదంతా కాదు. వీ హ్యావ్ టు మేక్ ఎ మార్క్ అండ్ ద ఓన్లీ వే యుల్ మేక్ ఎ మార్క్ ఇస్ వెన్ యూ ఓన్ ద ఫేట్ ఆఫ్ ద పేషెంట్ ఫ్రమ్ ఎండ్ టు ఎండ్. నేను ఒక్కడనే బాగా చేస్తాను చెప్పుకుంటే ఏమవుతుంది చెప్పండి, ఇటువైపు అటువైపు అంతా బాధుడైపోతుంది. సో ఈ సోకాల్ కార్పొరేట్ ప్రపంచంలో మనం ఇండియాలో కార్పొరేట్ హాస్పిటల్లో పూర్తిగా డబ్బులు కట్టి ట్రీట్మెంట్ చేసుకునే కెపాసిటీ 5% మందికి ఉంది ఈ భారతదేశంలో. 5% కూడా లేదు. అవును. ఒక 25-30% మంది గవర్నమెంట్ హాస్పిటల్ నమ్ముకొని వెళ్తున్నారు. మిగిలిన 60% మంది ఏదో ఇల్లు అమ్ముకోనో ప్రాపర్టీస్ అమ్ముకోనో ఏదో చేసుకొని ఇటు వెళ్ళడానికే ట్రై చేస్తున్నారు, లేకపోతే ఈ చిన్న మీడియం నుంచి హాస్పిటల్స్కైనా వెళ్తారు, లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్. బట్ దే రియలీ ఆర్ నాట్ లైక్ ఇప్పుడు ఏదో యాంజియోప్లాస్టిక్ 5 లక్షలు చెప్తే టక్ మంది తీసి ఇచ్చేసే కెపాసిటీ చాలా తక్కువ మంది అసలు ఉండదు. 95% ఇండియన్స్ డోంట్ హ్యావ్. 95%. ఓకే. సో ఆ గ్యాప్, ఇంత గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో ఎవరూ లేరు. ఈ గ్యాప్ ఎవరికి ఇంట్రెస్ట్ కూడా లేదు. మీరు చూస్తుంటే ఇంకా పెద్ద, ఇంకా బ్యూటిఫుల్ భవనాలు, ఇంకా బ్రహ్మాండమైన భవనాలు.
అండ్ ఐఎమ్ సెయింగ్ ద ఆపోజిట్. భవనం కాదు అసలు పంపించేయండి, అరగంటలో పంపించేయండి. మోడర్న్ సర్జరీ చేస్తే పావు గంటలో వెళ్ళిపోవచ్చు ఇప్పుడు నేను చేసే ప్రొసీజర్స్. సో వై ద హెల్ ఇస్ దిస్ పేషెంట్ స్టేయింగ్ దర్? అది దిస్ ఇస్ అ డిఫికల్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్. సో అందుకు పెట్టేసుకోండి. సో మీరు చేసే సర్జరీస్ అంటే సార్, మీరు చేసేది ఆబ్వియస్లీ వాస్క్యులర్ ఇంటర్వెన్షనల్ వాస్క్యులర్ రేడియాలజీ. సో ఇందులో ఈ స్కోప్లో ఏమేమి సర్జరీస్ వస్తుంటాయి సార్ టిపికలీ? బిఫోర్ వీ గో డీపర్ ఇన్ టు ద సబ్జెక్ట్, అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏమిటి అని, మీరు చేసే సర్జరీస్ అని ఏంటి చెప్పండి సార్. సో రేడియాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ హౌ టు డయాగ్నోస్ ద ప్రాబ్లమ్. అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తాం, సిటీ స్కానింగ్ చేస్తాం, ఎంఆర్ఐ చేస్తాం, యాంజియోగ్రామ్ చేస్తాం. ఈ పద్ధతుల్లో ప్రాబ్లం ఏంటో కనుక్కునేవాడు రేడియాలజిస్ట్. సో అమెరికాలో వేరే వెస్ట్ అంతా కూడా ఒక థాట్ ఏమొచ్చిందంటే, ఇది ప్రాబ్లం కనుక్కొని చెప్పడం వరకు మనం చేస్తున్నాం కదా, మరి ఇదే మొడాలిటీ వాడుకొని మనం ట్రీట్ చేయగలమా? సో ఇప్పుడు అల్ట్రాసౌండ్లో లివర్ క్యాన్సర్ కనిపెట్టింది. అదే అల్ట్రాసౌండ్ వాడుకుంటే లివర్ క్యాన్సర్లో పొల్ల పెట్టి కాల్చగలమా? దట్ బికమ్స్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ. రైట్. అలానే యాంజియోగ్రామ్ చేసి యూట్రస్లో ఫైబ్రాయిడ్ వచ్చింది. సో ఆ ఫైబ్రాయిడ్కి వెళ్ళే రక్తనాళాన్ని మాత్రమే క్లోజ్ చేయగలమా అంటే ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అవుతుంది. అలానే మనం కలర్ డాప్లర్ అని పరీక్ష చేస్తాం, చేసుకొని ఈ వారికోస్ వెయిన్స్ ఉన్నాయో లేదో కనుక్కుంటాం. అదే డాప్లర్ వాడుకొని ట్రీట్మెంట్ చేయగలమా? అది చేస్తే వారికోస్ వెయిన్స్ లేజర్ అవుతుంది. సో ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఏంటంటే ఇట్స్ అప్ హయ్యర్ లెవెల్ ట్రైనింగ్. అది నేను ట్రైన్ అయ్యేటప్పటికి ఇండియాలో లేదు, అది ఓన్లీ అమెరికాలో ఉండింది. ఇప్పుడు బాగానే ఒక 10-12 దగ్గరలో వచ్చింది. అందులో ఫస్ట్ ట్రైన్ అవ్వటం వల్ల అది ఇంకొక థాట్ ఉండింది నా మైండ్లో కంటిన్యూస్గా. ఇంతమంది ఇంటర్వెన్షన్ చదువుకున్నాక అట్లాంటాలో నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు మా మంత్లీ మీటింగ్కి 85 ఇంటర్వెన్షన్ రేడియాలజీ డాక్టర్లు వచ్చేవాళ్ళు. భారతదేశం అంతా కలిపి 10 మంది లేరు అప్పట్లో. అండ్ అట్లాంటిస్ పాపులేషన్ 8 మిలియన్, 80 లక్షలు. మన భారతదేశంలో 1.3 బిలియన్. సో ఏ నంబర్లు చూసినా కూడా సూపర్ సక్సెస్ అయిపోతుంది అనుకునే ఎక్కేసాను. అంటే అప్పుడు ఇక్కడికి వచ్చినాక ఎంత కష్టమో తెలియదు, టు బి ఫెయిర్, బట్ ఐ జస్ట్ టుక్ ద టాప్ నంబర్స్ అండ్ జంప్డ్. సో ఈ ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఈజ్ అ వెరీ అప్కమింగ్ బ్రాంచ్. ఇట్స్ గ్రోయింగ్ 30-40% ఇయర్ ఆన్ ఇయర్ ప్రపంచవ్యాప్తంగా కూడా. ఎందుకంటే ఇలాగ ఈ ప్రొసీజర్ వాడుకుంటూ ఆ మొడాలిటీ వాడుకుంటూ చేస్తే ఎక్కడ కట్ చేయక్కర్లేదు, ఎక్కడ కోయక్కర్లేదు, ఎక్కడ చేయక్కర్లేదు. ఇలాగే బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చింది అనుకోండి, ఆ బ్రెయిన్ వెసల్లోకి వెళ్ళి స్ట్రోక్ తీసేసేయచ్చు, ఆ స్ట్రోక్ క్లాట్ తీసేసేయచ్చు. అలానే లిటరలీ there are 1000 applications. సో సార్ ఆబ్వియస్ క్వశ్చన్ సార్, ఇలా ఒక ఆప్షన్ ఉన్నప్పుడు కన్వెన్షనల్గా న్యూరో సర్జరీ లేకపోతే ప్రాపర్ బ్రెయిన్ సర్జరీకి ఎవరైనా ఎందుకు వెళ్తారు? దీనికి లిమిటేషన్స్ ఉన్నాయనా, లేక ఇది అవైలబిలిటీ మనకి అంత అందుబాటులో లేకపోవడం వల్ల అంటారా? అవైలబిలిటీ, నాలెడ్జ్ అండి. ఐ మీన్ మేబీ న్యూరో సర్జరీలో ఇప్పుడు లాస్ట్ 5 yearsగా బాగా అవేర్నెస్ వచ్చేసింది. సో ఇప్పుడు మంచి న్యూరాలజీ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఇంటర్వెన్షన్ న్యూరో రేడియాలజీ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. టు బి ఫేర్. బట్ ఇప్పుడు యూట్రస్లో ఫైబ్రాయిడ్లు కృషింప చేయడం అయితేనేమి, ఇప్పుడు ప్రాస్టేట్ గ్రంథి పెరిగితే దాని రక్తనాళం పెడితే అది తగ్గిపోతుంది. సో ప్రాస్టేట్ కట్ చేసి ఏం చేయక్కర్లేదు ఇప్పుడు. ఇప్పుడు జపాన్లో లార్జ్ స్టడీ ఏంటంటే, జాయింట్ అరిగిపోతే ఆ రక్తనాళం వెళ్ళి ఇలా కొంచెం రక్తం ఎక్కువ ప్రసరణ వల్ల అది నొప్పి చేస్తుంది మనకి. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్లో దానికి వెళ్ళి ఆ రక్తనాళం క్లోజ్ చేస్తే ఆ నొప్పి తగ్గిపోతుంది. సో జెనిక్యులర్ ఆర్టరీ ఎంబలైజేషన్. ఈ ప్రొసీజర్స్ అన్నీ చాలా మటుకు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. కొంతవరకు మన టర్ఫ్ని మనం కాపాడుకోవాలి అని కొంత ఆలోచన. అండ్ అ లాట్ ఆఫ్ దట్ ఈస్ ఆల్సో ఎక్స్పెన్సివ్. సో ఈ ఇంటర్వెన్షన్ ప్రాసెస్ అన్నిటికీ క్యాత్ ల్యాబ్ అనే ఎక్విప్మెంట్ కావాలి. అదొక 3 నుంచి 5 కోట్లు ఉంటుంది అలాగే. సో కొంతవరకు ఎక్స్పెన్సివ్, కొంతవరకు అవేర్నెస్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అమంగ్ పేషెంట్స్ అండ్ డాక్టర్స్. అండ్ కొంతవరకు ఏంటంటే కొంతమంది డాక్టర్స్ తెలిసి కూడా పంపకపోవటం. అంటే టర్ఫ్ అనమాట, నా టర్ఫ్ని ఎందుకు వదిలేయటం. అదే అంటే స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీస్లో నేను కొంచెం ఇది ఉందని, ఈ ఆప్షన్ ఉందని పేషెంట్ చెప్తే అనవసరంగా మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టు. అది అలాంటి ఆలోచన కూడా చాలా అరుదుగా ఉంటుంది, బట్ ఉంటుంది, నో డౌట్. ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చిన కొత్తల్లో ఫస్ట్ 1 month నేను చేసిన 12 ఆపరేషన్లో 8 మంది డాక్టర్లు. సో డాక్టర్లు వాళ్ళ ఫ్యామిలీలో చేయించుకునేవాళ్ళు, వాళ్ళ పేషెంట్లకు మాత్రం పంపేవాళ్ళు కాదు. బికాస్ దే వుడ్ గో ఫర్ ద ఓపెన్ సర్జరీ. అదే అవునవును. సో అలాంటి ఆలోచన ఉండేది. సో డెఫినెట్గా టర్ఫ్ కీపింగ్ అనేది ఒక పాయింట్. బట్ యా, ఆ అవేర్నెస్ పెంచడంలోనే ఐ ఫెల్ట్ మై సక్సెస్ స్టోరీ స్టార్టెడ్. ఇక్కడ ప్రాబ్లం మనం ఊరికే ఇలా సంఘం ఊదుకొని ఇక్కడ చదువుకొని అక్కడ చదువుకొని ఎవరు చెప్తే ఏమవుతుంది? దే డోంట్ మంచి డాక్టర్ గారు చదువుకున్నారు, బాగున్నారు, మంచిదంటే. ఇన్స్టెడ్ నేనేం చేశానంటే అవేర్నెస్ మీద నాకు ఎప్పుడు రూపాయి వచ్చినా అందు 20 పైసలు నేను అవేర్నెస్ మీద ఖర్చు పెట్టేశాను. ఒక రూరల్ క్యాంప్ చేయటమో, ఒక టీవీ ప్రోగ్రామ్ చేయటమో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ దిస్ న్యూ ఆల్టర్నేటివ్ ఇస్ దేర్. రైట్.
అండ్ నాకు అది చేసేటప్పుడు అందరూ చెప్పేవాళ్ళు ఏంటి ఇప్పుడు కామన్ మ్యాన్కి ఏం అర్థమవుతుంది, యూ వోంట్ బిలీవ్ ఇట్, కామన్ మ్యాన్ నాకు వచ్చి ఈ వెయిన్ తీసేస్తే ఎలాగవుతుందా, మరి ఆ వెయిన్ ఎక్కడ పనిచేస్తుంది, మరి హార్ట్లో ఏ వెయిన్ వేస్తారు, దీస్ ఆర్ 5th క్లాస్ 6th క్లాస్ ఎడ్యుకేట్ పీపుల్. నా గుంటూరు అటు సైడ్ కొంచెం మన ఆంధ్ర సైడ్ వెళ్తే విపరీతమైన నాలెడ్జ్ ఉంది. సో అది సెకండ్ మిత్ అండి, దట్ కామన్ మ్యాన్ వోంట్ నో. అది వెరీ ఆఫన్ ఎ కామన్ మ్యాన్ నోస్ ఫార్ మోర్ అండ్ ఫార్ బెటర్ దెన్ ద సో కాల్డ్ స్పెషలిస్ట్, బికాస్ వీడి బుర్ర ఇక్కడే ఉంది, అతని బుర్ర అన్ని దగ్గరలో ఉంది. అది చాలా కరెక్ట్గా చెప్పారు సార్. రైట్, అండ్ సో హీ గెట్స్ అ బిగ్గర్ పర్స్పెక్టివ్. సో నేను ప్రతి డే ఇప్పటికి 7 yearsగా ఒక బొమ్మ వేసి ఆ వెయిన్ చూపించి ఆ వెయిన్స్ గురించి పెద్దగా డిస్కషన్ పెడితే ఇప్పుడు పేషెంట్స్ నాకు తిరిగి చెప్తారు, మీరు పలానా షోలో ఇలా వెళ్ళదని చెప్పారంటే మరి వెళ్ళగలుగుతుంది అంటారు. సో ఇట్స్ అమేజింగ్ దట్ యూ కెన్ హార్నెస్ ద పవర్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. And this is where I think that I hit well. You hit well, and you are one of the first few to introduce this in the country. Absolutely. And I take great pride. And నేను నా జూనియర్స్కి నా నెక్స్ట్ రౌండ్ డాక్టర్స్కి అందరికీ ఇదే చెప్తాను, ద స్మార్టెస్ట్ గై ఇన్ ద రూమ్ ఫైనలీ ఈస్ దట్ గై. అండ్ మనం ఇదంతా అనుకుంటాం, అనుకున్నాక ఈ డెసిషన్ మేకర్ తనే, తను బాగవా లేదా డిసైడ్ చేసుకుంటే తనే. సో తన మైండ్లోకి వెళ్ళి నువ్వు ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే నువ్వు నీ థియేటర్లో ఎంత గొప్ప డాక్టర్ అయితే ఎవరికి కావాలి, అంతే కదా. సో ఒకసారి ఎస్పీబీ గారు అన్నారు, కామన్ మ్యాన్కి అర్థమైన సంగీతం రాగము ఎందుకంటే అది పాడాలి మనం. అవును. అలానే నువ్వు కామన్ మ్యాన్కి అందని వైద్యం మనీ వైజ్ అనుకోనివ్వండి, లేకపోతే ప్రొసీజర్లీ అండర్స్టాండింగ్లో అయితేనే, వాట్ యూజ్ ఇస్ దిస్ అనేది నా థాట్. సో మీ స్కోప్ ఆఫ్ సర్జరీస్ గత కొన్ని సంవత్సరాల్లో సార్, మోస్ట్ ఛాలెంజింగ్ సర్జరీ మీరు చాలా ఫుల్ఫిల్ అయిన ఒక ప్రొసీజర్ విచ్ వుడ్ హ్యావ్ పర్హాప్స్ అదర్వైజ్ గాన్ ఇన్ టు కామన్ రెగ్యులర్ టర్ఫ్, మీరు అన్నారు కదా ఇందాక స్పెషాలిటీ, that you solved, చెప్పండి సార్, షేర్ విత్ us ప్లీజ్. ప్రాబబ్లీ ద మోస్ట్ అంటే అగైన్ 20 yearsగా నేను ఆల్మోస్ట్ 20 yearsగా నేను ఈ ప్రొసీజర్స్ చేస్తున్నాను. సో ఒక ఇద్దరు డాక్టర్లు కూర్చొని నేను ఇది గొప్పదా అది గొప్పదని చెప్పుకుంటే ఐ ఫైండ్ ఎక్స్ట్రీమ్లీ రిడెండెంట్ అండ్ బోరింగ్. అంటే నేను అసలు ఆయన కాన్వర్సేషన్ పార్టిసిపేట్ కూడా చేయను. అది 20 ఏళ్ళుగా మనం ఒక కోతినో పిల్లికి ఎవరు నేర్పించినా చేసేస్తారు. ఫైనలీ ఇట్స్ జస్ట్ స్కిల్ సెట్, రైట్? సో ఐఎమ్ నాట్ ఇంక్రెడిబుల్. But from a patient angle, probably, how she came back to me, that girl lives in Delhi. She is still my most favorite patient. So, ఆవిడకి 28 weeks fibroid. అంటే మనం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు 28 weeks కడుపు ఎంత ఉంటుందో అంత పెద్ద ఫైబ్రాయిడ్, అంత ఫైబ్రాయిడ్స్. సో ఆవిడకి షీఈస్ brilliant girl, and she works for some very big companies, and she fell in love with somebody and she wanted to marry. appudu vaalla naannagaru tannu aapesaru, meer pelli cheskoku because ee fibroid you can never have a child. And mari so all this ante she abbai okay antunnadu, she is saying no because you know she doesn't want to destroy another man's life. So that boy read my blog. So this again the patient education. No gynecologist referred her. Every gynecologist said meeku cut chesi uterus తీసేయాలి, తీసేస్తే మరి you will not have your own child, right? So ఆవిడ ఇష్టం లేదు మరి. That boy read the blog. This is the power of human common man's knowledge, right? Sitting in Delhi, ఒక బ్లాగ్ నేను ఎక్కడో పబ్లిష్ చేసి చదివి తను తీసుకొని వచ్చాడు. గ్యారంటీ అంటే అన్నారు, గ్యారంటీ లేవు కానీ ట్రై చేస్తాను, ఇంత పెద్ద ఫైబ్రాయిడ్ నేను చేయలేదు, టు బి ఫేర్. సో నౌ షీ హాజ్ a 5-year-old boy married to that man. Wow. And what is amazing is the boy is called Raja. Oh my goodness. And that is something that makes your day, right? I mean, and ఇది వాళ్ళ గొప్పతనం. I just did a procedure, you know, at the end of the day you can also say I just proceed for a few rupees also. But having said that, a common man comes and trusts you and you deliver. Right. And her whole life changes post that, right? So తను వచ్చి తిరుపతికి ప్రసాదం తీసుకొచ్చి నా ఫీట్ టచ్ చేసి ఈ బాబుకి ఇంత చిన్న బాబుని పట్టుకొచ్చి తలనీళ్ళు తీసేసి ఈ బాబు మేము ఆ పేరు పెడదాం అనుకున్నాను. నిన్న కళ్ళలో నేను వచ్చి ఎందుకమ్మా, ఐ రియలీ డోంట్ డిజర్వ్, అంత పెద్దవాడిని కాదు, బట్ దిస్ ఇస్ థింగ్స్ లైక్ దట్ మేక్ యూర్ డే అండి. ఇట్లాంటివి చాలా ఉంటాయి, బట్ దిస్ ప్రాబ్లీ వాజ్ ఇక్కడ యంగ్ గర్ల్, ఐ ఫెల్ట్ హర్ లైఫ్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ చేంజ్ బికాస్ ఆఫ్ మీ. అబ్సల్యూట్లీ సార్, బికాజ్ అంటే ఇంత పెద్ద ఫైబ్రాయిడ్ తీయడం మెడికలీ ఇట్స్ ఛాలెంజ్ మీరు అన్నట్టు, అది పక్కన పెడితే కూడా తనకి ఇమీడియట్గా సొల్యూషన్ ఇచ్చి తన జీవితాన్ని ఒక డైరెక్షన్లో పెట్టారు మీరంటే, దట్ ఈస్ ద ఇంపాక్ట్, మీరు అనుకున్న ఇంపాక్ట్, ఆ ఫుల్ఫిల్మెంట్ అక్కడ సార్థకమైంది కదా సార్. డెఫినెట్లీ. అండ్ ఇలాంటి మూమెంట్స్తోనే ఈ ఇండియా వెనక్కి వచ్చేది అనేది కొన్ని లక్షల కొద్ది ఇలాంటి మూమెంట్స్తోని లైఫ్ ఫుల్ఫిల్ అయిపోతుంది.
అండ్ ఇవన్నిటి వెనక ఎంతో కొంత డబ్బులు వస్తాయండి. సి ఫైనలీ సమ్ ఎన్ఆర్ఐ డాక్టర్ వాంట్స్ టు సీ మీ, దిస్ ఇస్ వాట్ మై మెసేజ్ టు హిమ్ ఆర్ హెర్ విల్ బీ. అన్నిటి వెనక డబ్బులు వస్తాయండి. అండ్ ఫైనలీ నాకు తెలిసి నో డాక్టర్ విల్ స్టాప్. మిగిలినంతా ఒక చిన్న ర్యాట్ రేస్ అండి. నీది రూపాయి అంటే నాది ₹1.5, నీది ₹2, నాది ₹2.5. ఆ ర్యాట్ రేస్ నుంచి పక్కకు వచ్చామంటే లైఫ్ అద్భుతంగా ఉంటుంది. బికాస్ ఆల్ దిస్ పీపుల్, ఆల్ సచ్ పీపుల్, అంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ లైక్ దిస్. ఐ మీన్ ఈవెన్ టుడే ఒక ఆవిడ వచ్చింది 8 ఏళ్ళ తర్వాత, ఏదో జస్ట్ ఊరికి వచ్చిందట, చూపించుకోవడానికి వచ్చింది. లేకపోతే ఇంకెవరో ఉంటారు, అంటే ఇవాళ కూడా సేమ్ థింగ్. ఇంకొక ఆయన ఉన్నాయి, వ్యారికోస్ ప్రాబ్లం ఉంది, వ్యారికోస్ మీకు చేయాలని చెప్పాను. దాంతోపాటు ఆయన స్కిన్తో ఏదో ఎలర్జీతో చెప్తున్నారు. ఆ స్కిన్ ప్రాబ్లం ఏదో చైనాకు చూద్దాంలేండి అంటే, ఎందుకు డాక్టర్ గారు మీ పని మీరు చేసేయండి, మేము చాలా ఎడ్యుకేటెడ్, మీరు బాగా చేస్తారు మాకు తెలుసు. సో వాళ్ళు చెప్తారు తిరిగి, అంటే దే టాక్ టు 10 others. అండ్ ఇది మీరు ఏ మార్కెటింగ్లో వెళ్ళి ఎవరికి ఎంత కమిషన్ ఇచ్చినా వాళ్ళు చెప్పరు సార్. These are people who heartfully have supported you and voted for you. Absolutely. And this is the joy of coming back to India or whatever I enjoy. What a brilliant story, and that's why మీ ఎనర్జీ అంతా అక్కడి నుంచే వస్తుంది అనిపిస్తుంది. Absolutely. సార్, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మాపై కూడా ఉంది కాబట్టి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ స్కోప్లో కామన్గా మనకు కనిపించే ఏ సమస్యల్ని మనం ట్యాకిల్ చేసుకోవచ్చు కామన్గా? అంటే డీప్గా పెద్ద పెద్ద సర్జరీలు కాకుండా ఐఎమ్ టాకింగ్ అబౌట్ మినిమలీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్. రైట్. సో మినిమల్ ఇన్వేజివ్లో మోస్ట్ కామన్లీ పర్ఫార్మ్డ్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్ ఏంటంటే వ్యారికోస్ వెయిన్స్. ఎందుకు మోస్ట్ కామన్ అంటే ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ డిసీజ్ ఆల్సో. సో వ్యారికోస్ వెయిన్స్ అంటే కాళ్ళల్లో సిరలు ఉబ్బిపోవడం అనేది క్యాటరాక్ట్ కన్నా మోర్ కామన్. సో మనం కళ్ళల్లో వచ్చే క్యాటరాక్ట్ కన్నా ఇది మోర్ కామన్, టు బి ఫేర్. సో ఆబ్వియస్లీ ఇది ఎక్కువ చేసుకోవచ్చు. అండ్ ఎందుకంటే మనం ఈ స్కానింగ్ చేసుకుంటూ చేస్తున్నాం కదా, మనం చెప్పాం. సో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే రేడియాలజీ వాడుకుంటూ చేయాలి, వాస్కులర్. సో ఆ స్కానింగ్ వాడుకుంటూ చేస్తాం కాబట్టి ఎవరికి కూడా ఒక చిన్న నీడిల్ అంతా కూడా ఒక నీడిల్ ద్వారానే అయిపోతుంది. నో కటింగ్, నో స్టిచ్చింగ్, దే కెన్ రికవర్ ఇమీడియట్లీ. ఇంకా వెస్ట్లో అండ్ ఇండియాలో ఇప్పుడిప్పుడు పికప్ అవుతున్న మేజర్ ప్రొసీజర్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్. ఎలాగైతే వెరికోస్ వెయిన్స్ చేస్తాం, అదేవిధంగా యాంజియోగ్రామ్ అంటే చిన్న గ్రాయిన్లో చిన్న నీడిల్ పెట్టి లోపలికి వైర్ ఎక్కించి ఈ ఫైబ్రాయిడ్కి వెళ్ళే బ్లడ్ వెసల్ని క్లోజ్ చేసేస్తాం. ఓకే. బ్లడ్ వెసల్ క్లోజ్ చేస్తే ఏమవుతుంది? ఆ ఫైబ్రాయిడ్కి ఆహారము, న్యూట్రిషన్ అని రాదు కాబట్టి అది చితికిపోతుంది కొన్ని రోజులు. సో సహజంగానే ఫైబ్రాయిడ్కి వెళ్ళే రక్తనాళం యూట్రస్కి వెళ్ళే రెగ్యులర్ రక్తనాళం కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. కాబట్టి ఆ రక్తనాళంలోకి ఈజీగా మనం నావిగేట్ చేసుకొని ఓన్లీ ఫైబ్రాయిడ్కి వెళ్ళే రక్తనాళం క్లోజ్ చేసేస్తాం. అది చేస్తే ఫైబ్రాయిడ్ ఆటోమేటిక్ కృషించిపోయి కింద పడిపోతుంది. ఇది వెస్ట్లో చాలా చేస్తున్నారు. వెరీ స్మార్ట్ సార్. దిస్ ఇస్ వెరీ నైస్ ప్రొసీజర్ అండ్ ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్ ప్రొసీజర్ ఇన్ ద వెస్ట్. ఇండియాలో ఇప్పుడు పికప్ అవుతోంది. మూడోది వచ్చేసి ఈ థైరాయిడ్ గ్లాండ్ పెద్దగా అవుతుంది చాలామందికి. గాయిటర్ యా. గాయిటర్ ఈజ్ మోస్ట్ ఆఫెన్ బినైన్. అంటే గాయిటర్ ఆ గ్లాండ్ పెద్దగా అవడానికి కారణం ఒక బినైన్ నాడ్యూల్, క్యాన్సర్ కాదు. మోస్ట్ కామన్ ఆ బినైన్ నాడ్యూల్. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక చిన్న పుల్ల పెడతాం. ఆ పుల్ల పేరు మైక్రోవేవ్ అబ్లేటర్. అది పెట్టి దాన్ని కాల్చేస్తాం. ఎక్కడ కట్ ఉండదు, స్టిచ్ ఉండదు, నెక్ మీద మీకు కుట్లేరు, మళ్ళీ లైఫ్ లాంగ్ థైరాయిడ్ హార్మోన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, రిప్లేస్మెంట్. ఎందుకంటే మామూలుగా ట్రీట్మెంట్ ఇస్ హెమీథైరాయిడెక్టమీ. అవును. ఆ సగం తొలగించేస్తారు. అది తొలగించుకుంటే చేసుకోవచ్చు. ఇది మేజర్ ప్రొసీజర్, బాగా బెస్ట్లో చేస్తున్నాం. సో ఫైబ్రాయిడ్స్ చెప్పారు సార్, గాయిటర్ చెప్పారు, వారికోస్ వెయిన్స్ గురించి కూడా మాట్లాడాం. టిపికలీ ఈ ఫైబ్రాయిడ్స్ కానీ ఈ గాయిటర్కి సంబంధించిన ఈ ప్రొసీజర్ చేసినప్పుడు ఎంతకాలం పడుతుంది సార్ ఫర్ దెమ్ టు కమ్ బ్యాక్ నార్మల్? ఇన్స్టెంట్ అది? Absolutely. So that's a beauty, two things and beautiful things, because it's so focused. ఏంటంటే లిటరలీ ఎవ్రీ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ పేషెంట్ సేమ్ డే కానీ నెక్స్ట్ డే పొద్దున ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఐ మీన్ దిస్ నో క్వశ్చన్ అబౌట్. ఫైబ్రాయిడ్ పేషెంట్ నెక్స్ట్ డే పంపుతాం, కొంచెం నొప్పులు వస్తాయి చేసినాక. పోతే పనులని సేమ్ డే ఆరంభించుకోవచ్చు, మీకు ఎటువంటి డౌన్ టైం ఉండదు. ఓకే. సో ఇంటర్వెన్షన్ అది అడ్వాంటేజ్ అనమాట. వాస్ట్లో ఇంటర్వెన్షన్ రేడియాలజీ పద్ధతుల్లో ఏమన్నా చేయడానికి సూటబుల్ ఉంటే అది కానీ చేస్తే రికవరీ ఆల్మోస్ట్ ఇమ్మీడియట్గా ఉంటుంది. కాకపోతే లోపలే కుక్ చేసేస్తాం ఈ ట్యూమర్ని. థైరాయిడ్ గ్లాండ్ ఫర్ ఎగ్జాంపుల్ లోపలే కుక్ చేసాం కదా, ఆ లోపల ఆ గ్లాండ్ ఆ ట్యూమర్ గాయిటర్ తగ్గిపోవడానికి టైం మాత్రం పడుతుంది. కట్ చేసేస్తే నెక్స్ట్ డే నుంచి ఉండదు అది. బట్ ఇది మేము కుక్ చేసాం కాబట్టి ఇట్ టేక్స్ అబౌట్ 1 to 3 months ఫర్ అ మైక్రోవేవ్ అబ్లేషన్ టు డిక్రీజ్ ఇన్ సైజ్ అండ్ కమ్ బ్యాక్ టు నార్మల్. అండ్ అప్పుడు విల్ బి ఆబ్వియస్లీ మానిటరింగ్ అండ్ మళ్ళీ అబ్సల్యూట్లీ ముందే. సో అగైన్ ఎవరు మానిటర్ చేస్తారు? మేమే. దట్స్ అదర్ అడ్వాంటేజ్ ఆఫ్ రేడియాలజీ, బికాస్ మేమే స్కాన్ చేస్తాం కదా అందరికి. రైట్. సో వీల్ స్కాన్, చెక్ అగైన్, అండ్ సైజ్ తగ్గిందా లేదా వాళ్ళు మానిటర్ చేసుకొని ఆ సైజ్ వాల్యూమ్స్ ఇస్తాం వాళ్ళకి.
సార్ కొన్ని క్వశ్చన్స్ వారికోజ్ వెయిన్స్కి సంబంధించి, బికాజ్ వారికోజ్ వెయిన్స్ చాలా కామన్గా మనకి ఒబిసిటీ వల్ల వస్తుంది అంటూ ఉంటారు, అండ్ మన భారతదేశంలో కూడా పెరుగుతుంది అంటారు. స్త్రీలలో ఎక్కువ ఉంటుంది సార్, పురుషుల్లో ఎక్కువ ఉంటుందా? లేడీస్లో ఎక్కువ 60% ఆర్ సీన్ విమెన్ బిట్వీన్ 30 to 50 years ఏజ్ ఆఫ్టర్ 1 or 2 pregnancies. ఇది మోస్ట్ కామన్ ప్రెజెంటేషన్. అండ్ కామన్గా మనకి కాళ్ళలో కనిపిస్తాయి అంటారు సార్ వారికోజ్ వెయిన్స్, ఇస్ దట్ ట్రూ? కరెక్ట్. ఇట్ ఈస్ ద ప్రైస్ వి పే ఫర్ ఎరెక్ట్ పోస్చర్. అది అంటే అప్పర్ బాడీ. కరెక్ట్. సో మన హార్ట్ పైన ఉంటుంది, మన కాళ్ళు కింద ఉంటాయి. సో మన హార్ట్కి కాళ్ళకి 1 meter గ్యాప్ ఉంది. సో ఆ 1 meter నుంచి బ్లడ్ ఇలా పైకి అగేన్స్ట్ గ్రావిటీ పంప్ చేస్తూ ఆ చేసే ప్రాంతంలో ఏమైనా కవాటాలు చెడిపోతాయి, ఎందుకంటే ఇట్స్ వర్కింగ్ అగేన్స్ట్ గ్రావిటీ కాబట్టి. ఆ కవాటాలు చెడిపోతే బ్లడ్ మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ వారికోజ్ వెయిన్స్. వారికోజ్ వెయిన్స్కి సంబంధించిన కాజెస్ అండ్ చూస్తే సార్, ఇప్పుడు అది ఏజ్ వల్ల వచ్చే సమస్యలు అంటారా ఇవి, లేక జీవనశైలి ఒక విధంగా ఆహార నియమాలు సరిగ్గా లేకపోవడం వల్ల వస్తుందా సార్? రైట్. సో ఏజ్ డెఫినెట్గా. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏంటంటే మన పిక్క భాగం, మన హార్ట్ తర్వాత మన పిక్క కాఫ్ అనేది సెకండ్ హార్ట్ ఆఫ్ ద బాడీ, అది ప్రోగ్రెసివ్గా వీక్ అయిపోతుంది. మనం ఆ పిక్క భాగంలో బలం తగ్గిపోతుంటుంది వయసుతో. సో ఏజ్లో మనం చాలా అధికంగా చూస్తాం. వయసు పెరుగుతున్న కొద్దీ వారికోజ్ వెయిన్స్ తీవ్రత పెరుగుతుంది. ఆహార పరిమితులు అంటూ స్పెసిఫిక్గా ఆహారం, ఒక పర్టికులర్ ఆహారం అంటూ ఏం లేదు. మోస్ట్ కామన్ కాజెస్ జెనెటిక్. 95 to 97% పేషెంట్స్లో ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. ఎవరో ఒకరికి వారికోజ్ వెయిన్స్ ఉండి ఉంటుంది కంపల్సరీగా. అది ఎలా సార్ ఫ్యామిలీ హిస్టరీ అంటే? వారికోజ్ వెయిన్స్ అనే కండిషన్ రావడానికి what is that one particular thing that happens in the body that passes on genetically? We don't fully know. So ఈ వాల్వ్ అనేది బ్లడ్ పైకి వెళ్తుంది విత్ ఎవ్రీ హార్ట్ బీట్. వెళ్ళిన తర్వాత వాల్వ్ మూసుకొని బ్లడ్ కిందకి రాకుండా ఆపుతుంది. ఈ మూసుకునే వాల్వ్ మీద కొన్ని ప్రోటీన్స్ కొన్ని ఫ్యామిలీస్ చెడిపోతూ ఉంటుంది అన్నమాట. కానీ ICAM1 ఇంటర్సెల్యులర్ ఎథీషన్ మాలిక్యూల్ 1 అని ఒక ప్రోటీన్ ఉంది. ఆ ప్రోటీన్ డెఫిషియన్సీ అంటారు మరి, బట్ వీ డోంట్ నో ఫర్ షూర్. బట్ డెఫినెట్లీ ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ చాలా ఎక్కువ. థర్డ్ థింగ్ ఏంటంటే, వైల్ ఫుడ్ ఇస్ నాట్ రిలేటెడ్, ఒబేసిటీ. లావుగా ఉండే వాళ్ళలో డెఫినెట్గా వారికోజ్ వెయిన్స్ మామూలుగానే 16 నుంచి 20% మందిలో ఉంటుంది. ఇప్పుడు మన రోడ్డు మీదకి వెళ్ళి బలవంతంగా 100 మందికి చెక్ చేసామంటే 16 మందికి ఉంటుంది. దిస్ ఇస్ హౌ కామన్ వారికోజ్ వెయిన్స్. బట్ దాని మీద సరిపోయిన డాక్టర్స్ కానీ అవేర్నెస్ కానీ ఎక్కడ లేదు, సరిపోదు ఇంకా. బట్ అదే ఒబీస్ పేషెంట్స్లో చూసుకుంటే 30% వస్తుంది, ఇంకా పెరిగిపోతుంది అనమాట. సో థర్డ్ మోస్ట్ కామన్ కాజ్ ఒబేసిటీ. బట్ బికాజ్ మన లైఫ్ శైలి మారిపోయి మనం ఒబీస్ అవుతున్నాం యాజ్ అ సొసైటీ, రైట్, కాబట్టి ఈ సంఖ్య కూడా పెరుగుతుంది. అవును రైట్. నాట్ వన్ పర్టికులర్ ఫుడ్, బట్ డెఫినెట్లీ యాజ్ అ సొసైటీ వీఆర్ ఒబీస్, లెస్ యాక్టివ్, ఎక్కువ స్టాండింగ్ వల్ల కూడా వారికోజ్ వెయిన్స్ పెరుగుతాయి, ఎక్కువ నిల్చోవటం వల్ల కూడా. వారికోజ్ వెయిన్స్ వల్ల వచ్చే ఫిజికల్ డిస్కంఫర్ట్ చూడటానికి కంటికి ఇబ్బందిగా ఉండడం కాకుండా యావత్ శరీరానికి కానీ గుండెకి కానీ ఏమన్నా ఇతరత్ర సమస్యలు వస్తాయి సార్ ట్రీట్ చేయకపోతే? రైట్. ఇన్ఫ్యాక్ట్ ఎర్లీ స్టేజ్ వారికోజ్ వెయిన్స్లోనే మనం అది చూడటానికి అలా అగ్లీగా అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మోర్ కామన్గా మన భారతదేశంలో మనకు వచ్చే పేషెంట్స్ ఆ స్టేజ్ కన్నా ఎప్పుడో ముందుకు వెళ్ళిపోయి ఉంటారు. సో నెక్స్ట్ స్టేజెస్లో ఏంటంటే కాళ్ళలో పుళ్ళు పట్టడం మోస్ట్ కామన్. ఈ కాళ్ళ పుళ్ళల్లో దగ్గర 80% కాళ్ళ పుళ్ళు వాస్కులర్ సమస్యలు పడతాయి. చాలామంది షుగర్ అని దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేస్తారు. యాక్చువల్లీ నో, వాస్కులర్ వూండ్స్ ఆర్ మోర్ కామన్ దెన్ డయాబెటిక్ వూండ్స్. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే, అది వదిలేస్తే అక్కడ కాళ్ళు తరచూ ఇన్ఫెక్షన్స్ లోన్ అవటం, అవి కాళ్ళు ఏంటంటే బాగా పాడవటం, సో పనులకు వెళ్ళలేకపోవడం, ఇట్లా జరుగుతాయి. మూడోది ఏంటంటే, ఈ వారికోజ్ ఉన్న పేషెంట్స్లో ఇవి సడన్గా బర్స్ట్ అయిపోతాయి, ఎందుకంటే కాళ్ళలో వచ్చి రక్తం ఉండిపోయింది నిలువుగా, కాబట్టి దిస్ ఇస్ నో మూమెంట్. సో అక్కడ స్టాటిక్ ప్రెషర్ పెరగడం వల్ల బర్స్ట్ అయిపోయి బ్లీడ్ అయిపోతూ ఉంటారు. ఇంటర్నల్ బ్లీడింగ్ సార్, బయటికి లోపలికి. ఇంటర్నల్ అయితే పెద్ద ప్యాచెస్ లాగా నల్లటి ప్యాచ్, కాళ్ళు నల్లబడతాయి అంటారు, అది దీనివల్ల బ్రూజెస్. లేకపోతే మోకాల కింద భాగం బ్లాకిష్గా ఉంటుంది, అది వెరికోజ్ వెయిన్స్ వల్లే మోస్ట్ కామన్లీ, దాన్ని LDS అంటాం. అది బయటికి అయితే రక్తం మడుగులు కడుతుంది. ఓకే. అండ్ రేర్ అంటే ఇది క్లాట్ అయ్యి గుండెకి పాకడం పాసిబుల్ అంటే, నేను వచ్చిన కొత్తలో అమెరికన్ కొత్తలో పాసిబుల్ కాదని చెప్పేవాడిని. బట్ ఐ హ్యావ్ సీన్ ఇనఫ్ కేసెస్ హియర్. ఈ వెయిన్స్ ఉబ్బే ఉన్నాయి, అది అలా రక్తం స్టాటిక్ ఉండటం వల్ల క్లాట్స్ ఫామ్ అవుతాయి, అది గుండెకి పాకటం, లేకపోతే లోపల వెయిన్స్కి వెళ్ళటం, వేరే కాంప్లికేషన్స్ దారితీస్తుంది. సో డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ మచ్ బిగ్గర్ సోషల్ ప్రాబ్లమ్ దెన్ విజిబుల్ వెయిన్స్. అందరూ అంటారు వెయిన్స్ కనబడితే ఏంటి ప్రాబ్లమ్స్ సార్, ఆ కనబడేదానికనే చాలా పెద్ద సోషియో మెడికల్ ప్రాబ్లం. సోషల్ బికాజ్ ఈ కాళ్ళలో పుళ్ళు పట్టడం, ఈ వెరికోజ్ నెగ్లెక్ట్ కాళ్ళలో పుళ్ళు పట్టడం దురదృష్టవశాత్తు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది.
అండ్ అలాంటప్పుడు వాళ్ళు చేసుకునేదే రోజు నడుచుకొని, లేకపోతే ఏదో ఫామ్లో పని చేసుకోవడం, పొలం పని చేసుకోవడం, ఇట్లా చేసుకునేదే నడకతోని కాళ్ళతో చేసుకునే పని. అవును. సో వాళ్ళు ఇంకా డిస్ప్రపోర్షనేట్గా ఎఫెక్ట్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ పని ఆపేయాలి, వాళ్ళకి ఎవరు వేరే వాళ్ళు చూసుకోవాలి. అండ్ లాస్ట్ స్టేజ్లో ఐ హావ్ సీన్ ఇనఫ్ వీనస్ గ్యాంగ్రీన్స్, కాళ్ళు తీసేయటం, గ్యాంగ్రీన్ రావటం, ఇవన్నీ కూడా దురదృష్టవశాలు జరిగాయి. బట్ వెరీ రేర్, ఐ మీన్ నాట్ సో కామన్. సో ఇస్ ఇట్ లైఫ్ థ్రెటనింగ్? వెరీ రేర్లీ. బట్ ఈజ్ ఇట్ లైఫ్ ఆల్టరింగ్ ఆర్ డస్ ఇట్ కాజ్ ఇనఫ్ ప్రాబ్లమ్స్ టు మెస్ విత్ యువర్ లైఫ్ అంటే అబ్సల్యూట్లీ లైఫ్ మారిపోతుంది. సో అందుకే బెస్ట్లో ఇదంతా కాన్సెప్ట్ వచ్చేసింది, ఇట్స్ లెగ్స్ ఆర్ లైఫ్ అంటాం. అవును, అదొక మోటో అనమాట. ఇక్కడ ఇంకా అంత ఆలోచన లేదు, ప్రాణోత్కం కాకపోతే కొన్నాళ్ళు ఆగుదాం, మరికొన్నాళ్ళు ఆగుదాం అట్లా నడుస్తుంటుంది. బట్ యా, డెఫినెట్గా అవేర్నెస్ ఇస్ కమింగ్. సో వన్ ఆఫ్ ద రీజన్స్ వెంటనే ట్రీట్ చేయకపోవడానికి ఇక్కడ దాన్ని అంత సీరియస్గా పట్టించుకోరు, అవగాహన లేకపోవడం వల్ల, లేదో మూలన ఎక్కడో ఉంది కదా ఏముందిలే అని అనుకుంటారు చాలామంది. అంటే రిలక్టెన్స్ ఉంటుంది, ఒక సహజమైన రిలక్టెన్స్. సార్, వారికోస్ వెయిన్ సర్జరీస్ చేసిన తర్వాత ఈజ్ ఇట్ రికరింగ్? ఇట్ క్యాన్ రికర్. సో రికరెన్స్ రేట్స్ ఆర్ అరౌండ్, అంటే మళ్ళీ వెనక్కి రావటం, చేసినాక మళ్ళీ వెయిన్స్ వెనక్కి రావటం అనేది 3 to 5% ఉంటుంది. అది బుక్స్ ప్రకారం. యూజువల్గా ప్రాబబ్లీ కొంచెం నార్మల్ కన్నా ఎక్కువ ఆపరేషన్స్ మాలా చేస్తే మా సక్సెస్ రేట్ దగ్గర 99%. సో 1% మాకు కూడా రికర్ అవుతాయి, నో డౌట్. ఈ రికరెన్స్కి కారణాలు కొంతవరకు పేషెంట్ రిలేటెడ్, మనం దాకా అనుకున్నాం ఇది జెనెటిక్ ప్రాబ్లమ్ అని. సో మళ్ళీ మీ జెనెటిక్స్ని మార్చలేదు కాబట్టి మళ్ళీ పుట్టచ్చు. కొంతవరకు టెక్నికల్, అంటే చేసే డాక్టర్కి ఉన్న ఎక్స్పర్టైజ్, వాళ్ళకున్న కెపాసిటీ బట్టి కూడా ఉండొచ్చు. బట్ ఏదైతేనేవి మా యూఎస్లో ఏంటంటే ఎవరు రికరెన్స్ వచ్చినా మళ్ళీ ఫ్రీగా చేసేస్తుంటాం. ఎందుకంటే మరి మాకు అదే డిఫరెన్షియేట్ చేసి అంత డిస్కస్ చేయడం కొంచెం టైం కూడా ఉండదు. మళ్ళీ ఇంకో ప్రొసీజ్ చేసేయడం మా సిస్టంలో చాలా చీపర్ అండ్ ఈజియర్. అది ఫ్రీగానే చేసేసి వి మేనేజ్ సో దట్ దే డోంట్ ఫీల్ డిసప్పాయింటెడ్. సో ఒకసారి పాపం వాళ్ళు కూడా వెళ్ళి బాగు చేయించుకుందాం అనుకున్నాక మళ్ళీ రికర్ అయితే వాళ్ళు డిసార్టన్ అయిపోతారు. డిసార్టన్ అయిపోయి కొన్నిసార్లు దే గో ద రాంగ్ వే. కాళ్ళకి పసుపు పెట్టేయటం, లేకపోతే ఏదో ఆయుర్వేద అంటాం, లేకపోతే ఇంకోటి అంటాం, దే గో ద దారి తప్పిపోతారు అనమాట. బికాస్ ఒకసారి వెళ్ళి చేసాము, వీళ్ళు నాకు ఏం దారి చూపించలేకపోయారు, లెట్స్ గో ద అదర్ వేస్. అండ్ దట్ విల్ బి వెరీ వెరీ డిసప్పాయింటింగ్ బికాస్ దే కంప్లీట్లీ స్పాయిల్ దెమ్సెల్వ్స్. సో అలా రికరెన్స్కి ఆస్కారం ఉంటుంది, కానీ మీరు ఎండ్ టు ఎండ్ చూసుకుంటారు కాబట్టి పూర్తిగా తగ్గించే బాధ్యతని మీరే కరెక్ట్ చేస్తారు. కరెక్ట్. యా. ఇప్పుడు వారికోస్ వెయిన్స్ సర్జరీలో కానీ ట్రీట్మెంట్లో కానీ సార్ లేజర్ అబ్లేషన్ అనేమన్నా ఉందా? రైట్. సో వారికోస్ వెయిన్స్ సర్జరీస్ మనం చేసేటప్పుడు ఫండమెంటలీ చెప్పాలంటే 2 రకాలు. ఒకటి కోసేసి వెయిన్స్ తీయటం, అది బయట నుంచి ఆపరేట్ చేయటం, స్ట్రిప్పింగ్ అంటారు దాన్ని. ఇప్పుడు వాస్కులర్ సర్జరీలో ఉన్న కొత్త ఆపరేషన్స్ అన్నీ కూడా ఎండో వాస్కులర్ అంటాం. అంటే రక్తనాళం లోపల నుంచి చేయటం, అదే బయటకి కట్ చేయకుండా లోపల నుంచి స్టెంట్ వేసుకోవటమా, లోపల నుంచి వెయిన్స్ లేజర్ చేయటమా, ఏదో ఒకటి. సో ఎండోవాస్కులర్ పద్ధతుల్లో ప్రప్రథమైనది ఎండోవీనస్ లేజర్. అంటే ఎండోవాస్కులర్ అంటే వెసల్ లోపలికి పెట్టి ఒక వైర్ పంపించి ఆ వెయిన్ని కరగజేయటం, కుసింపు చేయటం. అది చేస్తే ఏంటి, కటింగ్ ఉండదు, స్టిచ్చింగ్ ఉండదు, ఎనస్థీసియా ఉండదు, మత్తు ఉండదు, సో ఏమీ ఉండదు. సో లిటరలీ 15 నిమిషాలు అయిపోతుంది. అయిన అరగంట గంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఆ వెయిన్స్ అన్ని లోపల కరిగిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లో అసలు ఎండోవాస్కులర్ ఫస్ట్ అనేది అంటే ఏ వాస్కులర్ సమస్య అయినా రక్తం లోపల నుంచి ఎట్లా రిపేర్ అవుతుందని ఆలోచించిన తర్వాతే కట్ చేసి ఓపెన్ చేయాలి. అది బికాజ్ ఇది ఆబ్వియస్లీ ద స్మార్టెస్ట్, ఈజియెస్ట్, మోస్ట్ ఎఫిషియంట్. ఆ థింకింగ్ ప్రాసెస్ ఇంకా చాలా హాస్పిటల్స్లో, డాక్టర్స్లో రాలేదు. కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో కూడా రాలేదు. మీరు ఇందాక మాట అన్నారు, మరి అవేర్నెస్, మరి ఏంటంటే అవేర్నెస్ కొంతవరకు పేషెంట్లలో కూడా లేదు, బట్ అవేర్నెస్ చాలా మటుకు ఫిజిషియన్స్లో కూడా లేదు. అది ఎంబీబీఎస్లో ఈ వాస్కులర్ మొత్తం అంతా కలిపి ఒక హాఫ్ పేజ్ ఉంటుంది, ఒక చాప్టర్ ఉంటుంది. సో ఎంబీబీఎస్లో ఎవరు నేర్చుకోం. సో మనం జనరల్గా వచ్చిన ఏదో ఫ్యామిలీ ప్రాక్టీస్ ఊర్లోకి పెట్టుకున్నానంటే నాకు పెద్దగా అవేర్నెస్ లేదు ఈ ప్రాబ్లం మీద. అది కాకుండా ఈ స్పెషాలిటీ ప్రోగ్రామ్స్లో కూడా, ఎందుకంటే దేర్ ఆన్ టు సమ్ గవర్నమెంట్ హాస్పిటల్, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక స్కానింగ్ మిషన్ ఉంటుంది, దానికి అందరూ వెయిట్ చేస్తారు. అది ఏం నేర్చుకుంటారు? సో ఆ కొత్త టెక్నిక్స్ ఏదైతే వాడుకొని చేస్తున్నామో వాటికి ఉన్న ఫెసిలిటీస్ లేవు చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. సో చాలామంది వాస్కులర్ స్పెషలిస్టులు కూడా ఇలా చేయాలని తెలియదు, లేకపోతే ఇంత బాగా చేయడం రాదు. వేరేస్ ఇప్పుడు మా ఒక్క చిన్న సంస్థలో, అంటే టు గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్, 17 ఆల్రెడీ స్కానింగ్ మిషన్స్ ఉన్నాయి. 17 అంటే ఏ మూలకి ఎక్కడ పేషెంట్ వచ్చి ఏం ప్రాబ్లం ఉన్నా మేము స్కాన్ చేసేస్తాం ఫస్ట్, అసలు బయటికి పంపం. అలాంటిది ఒక నిమ్స్కో ఎక్కడికో వెళ్తే మీకు 2 ఉంటాయి, ప్రాబ్లం 3 ఉంటాయి, 4 మ్యాక్సిమం. ఇట్స్ 1000 బెడ్ హాస్పిటల్. సో ఈ కేర్ అనేది ఏంటంటే చాలా డిఫరెన్షియల్గా ఉంది. దానివల్ల ఆబ్వియస్లీ వీ గెట్ హయ్యర్, బట్ యూనో అందరూ గ్రో అవ్వాలి. టు బి ఫేర్, నేను ఎన్ని దగ్గర ప్రొవైడ్ చేయగలను ఈ సర్వీస్, కంట్రీ వైడ్ వీ షుడ్ గ్రో. దట్ ఈస్ మై నెక్స్ట్ క్వశ్చన్ సార్. అది అడిగేలోపు
ఈ మెథడ్ ఆఫ్ ఆపరేషన్ సర్జరీ ఆర్ ప్రొసీజర్ ఆప్ట్ చేసే వాళ్ళకి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఏమన్నా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ తీసుకోవడం వంటివి, బికాజ్ మీరు వెయిన్స్ ద్వారా ఆపరేట్ చేస్తారు కాబట్టి ఏమన్నా వాళ్ళని చేయకూడదు, రిస్క్లు ఉంటాయి అని ఏమన్నా ఉంటుందా సార్? సో ఇది మంచి క్వశ్చన్ అండి. బ్లడ్ థిన్నర్స్ చాలామంది హార్ట్లో స్టెంట్ వేసిన వాళ్ళకి రక్తం పలచబడే మందులు ఇవ్వడం జరుగుతుంది. అలాంటి అగైన్ ద బ్యూటీ ఆఫ్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఏంటంటే మా సొసైటీ గైడ్లైన్స్ ప్రకారం బికాజ్ ఎక్కడ కట్ చేయట్లేదు, ఎక్కడ స్టిచెస్ చేయట్లేదు కాబట్టి ఏ బ్లడ్ థిన్నర్ మీరు ఏది వాడినా మేము ఆపకుండా చేసేస్తాం. సో మీ హార్ట్ స్టెంట్ అలా పనిచేస్తుంటుంది, వారికోజ్ చేసేస్తాం. సో అలానే షుగర్ మందులు, లేకపోతే షుగర్ వచ్చిందని వాళ్ళు, లేకపోతే బీపీ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అన్నారు కాబట్టి చెప్తున్నాను, థైరాయిడ్ ఇలాంటివి ఏవి కూడా మాకు రిస్ట్రిక్షన్స్ కావు. ఎందుకంటే కట్ చేయడం, కుట్లేయడం, హీలింగ్, ప్రీ అనెస్థెటిక్ చెకప్, ఒక డాక్టర్ మిమ్మల్ని అనెస్థీసియా ఫిట్టా లేదో చూడటం, మళ్ళీ ఆ డాక్టర్ 100 టెస్టులు రాయటం ఏమి ఉండదు. మీరు రావటం, మీకు ఉందని మేము డయాగ్నోస్ చేస్తే మీరు చేయించుకొని వెళ్ళిపోవడం సాయంకాలానికి. ఇట్స్ లైక్ ఎ డే కేర్ ప్రొసీజర్. సో ఈ ప్రాసెస్ అంతా షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది, విచ్ ఇస్ వై బెటర్. సో అసలు అన్ని వైపుల నుంచి చూస్తే కూడా ద మోస్ట్ ఎఫిషియంట్, ఎఫెక్టివ్ అండ్ ఈజీ వే ఆఫ్, అంటే మీకు కాదు ఈజీ, బట్ ఫర్ అ పేషెంట్, ఫ్రమ్ పేషెంట్ పర్స్పెక్టివ్ ఈ ఆప్షన్ ఉంటే వేరే ఆప్షన్కి వెళ్ళాల్సిన అవసరమే రాకూడదు. అసలు ఎక్సెప్ట్ యాక్సెస్ ఒక్కటే, ఎంతమందికి యాక్సెస్ ఇవ్వగలుగుతాం అనేది ప్రశ్న. సో మీ తొలి సంకల్పం ఏదైతే ఉందో సార్, కమింగ్ బ్యాక్ టు ఇండియా, చాలామందికి అందుబాటులో తీసుకురావాలని, అది ఎంతవరకు నెరవేరిందని మీరు భావిస్తున్నారు అంటే త్రూ అవిస్ హాస్పిటల్? ఒకసారి అఖిలేష్ నాగేశ్వర గారు అడిగారు మీ బెస్ట్ సినిమా ఏదండి అని. ఆయన మాట అన్నారు, నేను ఇప్పుడు దాకా నా బెస్ట్ సినిమా చేయలేదండి, ఎందుకంటే అది చేశాను అంటే మళ్ళీ నాకు తర్వాత ఇంకో సినిమా ఉండదని చెప్పి. ఐ విల్ సే ది సేమ్ థింగ్. ఐఎమ్ డీప్లీ ఇన్స్పైర్డ్ బై దిస్ వర్డ్స్. సో నేను ఐ విష్, బట్ ఆంధ్రప్రదేశ్లో ప్రాబబ్లీ ఒక 3 to 4% పెనిట్రేట్ అవ్వగలిగామండి, అంతే నిజం చెప్పాలంటే. ఇప్పుడు నాకు 17 బ్రాంచులు ఉన్నాయి, తమిళనాడు, కర్ణాటక, అన్ని దగ్గర పెట్టాం. అన్ని ఇన్పేషెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ హాస్పిటల్సా సార్? లేదండి, వేరే దగ్గర అన్ని కూడా వి పార్ట్నర్ విత్ అదర్ హాస్పిటల్స్. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ ప్రైస్ పాయింట్, మేము చేసే ప్రైస్ ఎంత తక్కువగా ఉంటుందంటే, మేము ఒక అసెట్ని మెయింటైన్ చేసే అంత ప్రైస్ మేము, అంటే ఆ ప్రైస్లో మేము అసెట్ మెయింటెనెన్స్ ఇవన్నీ చేయలేము. సో హాస్పిటల్తో పార్ట్నర్ అయ్యి షేర్ చేసుకున్నాం అనుకోండి, 10,000 10,000, 5,000 5,000, ఏదైనా కూడా హాఫ్ అనుకోండి. సో ఆ లాస్ మేము ఇద్దరం భరించి కొంచెం ఈజీగా మనం చేసుకోగలుగుతాం. సో వీ హ్యావ్ ద ఫ్లెక్సిబిలిటీ ఓన్లీ ఇఫ్ యూ పార్ట్నర్ విత్ అదర్ హాస్పిటల్స్, బికాస్ అక్కడంత వాల్యూమ్ ఉండదు కాబట్టి. బట్ ప్రాసెస్ మాదే, టెక్నీషియన్స్ మావే, వాట్ ఎవర్ లిటిల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మావే, సర్జన్స్ మేమే. ఈ హాస్పిటల్స్లో మా బ్రాండ్ అనమాట, వాళ్ళ దగ్గర రన్ చేస్తున్నాం. బట్ అవేర్నెస్, ఈ ప్రాబ్లంకి మనం ఎంత యాక్సెస్ ఇవ్వగలిగాం, ఎంత హ్యాండిల్ చేయగలిగాం అని చెప్తే, నిజంగా మనం అందరం కలిస్తే కూడా, అంటే నేనే కాదు, హైదరాబాద్లో ఉన్న వాస్కులర్ డాక్టర్లు అందరూ కలిసినా కూడా వీఆర్ నాట్ ఈవెన్ ట్రీటింగ్ 1% ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంతే కూడా అవేర్నెస్, అంతకు మించి కూడా అవేర్నెస్ కూడా లేదు యాక్చువల్లీ, టు బి ఫేర్. సో ఇంకా దీని మీద చాలా ప్రోగ్రామ్స్ చేయాలి, గవర్నమెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, అండ్ మేము కూడా చాలా ఫ్రీ క్యాంప్స్ అవన్నీ చేస్తాం. బట్ ఒక ప్రైవేట్లో ఇంతవరకే చేయగలం. టు బి ఫేర్, గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ టు చిప్ ఇన్ టు దిస్ ప్రాబ్లమ్. సో మీరు యాజ్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అవిస్ హాస్పిటల్ సార్, ఎంతమందిని మీ లైన్ ఆఫ్ థింకింగ్లో యూ ట్రైన్ డాక్టర్స్ హూ కమ్ ఆన్ బోర్డ్, ఆర్ ఎలా హౌ డూ యూ ఆపరేట్ అండ్ గెట్ యువర్ టీమ్ రెడీ? 17 బ్రాంచెస్ అంటే మరి. వీ హ్యావ్ అబౌట్ 20 డాక్టర్స్. ఇనీషియల్గా కొంచెం కష్టంగా ఉండేది, బికాస్ ఐఎమ్ వెరీ పర్టికులర్. ప్రతి డాక్టర్ ప్రతి బ్రాంచ్లో కూడా ఒక ఫోటో హెడ్ ఆఫీస్లో వేసేయాలి. హెడ్ ఆఫీస్ ఉన్న కామన్ వాట్సాప్ గ్రూప్లోనో లేకపోతే మాకు. సో ప్రతి సర్జరీ ఇక్కడ నుంచి మానిటర్ చేస్తాం. అలానేప్పుడు కొంతమంది వాయమే లూజింగ్ మై ఇండిపెండెన్స్ అని కొంతమంది జాయిన్ కాని వాళ్ళు ఉన్నారు, టు బి ఫేర్. బట్ నేనేమనుకున్నానంటే, నేను 4 ఏళ్ళు 5 ఏళ్ళు తెలుసో తెలియకో కష్టపడి ఒక సిస్టమ్ని, ఒక ఆల్గోరిథంని అడాప్ట్ చేశాను. మరి మనం వెళ్ళినప్పుడు ఇది వర్క్ అవుతుంది, మన పేషెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. 99.9% పేషెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. మరి మీరు అందరూ జాయిన్ అవుతారు, అందరూ ఇదే చేయండి, మీరు ఫీజు ఏం తీసుకుని అంతా వేరే సంగతి. బట్ ఇక్కడ మాత్రం ఇండిపెండెన్స్ వద్దు, లెట్ us ఆల్ వర్క్ టుగెదర్. అదే, ఎందుకంటే ఈ హెల్త్ కేర్లో చాలా ఇండివిజువల్ వేరియేషన్స్ వస్తాయి ఇద్దరు డాక్టర్స్ మధ్యలో. అండ్ గుడ్ లాస్టింగ్ హెల్త్ కేర్ ఎప్పుడు కూడా ప్రాసెస్ ఫాలో అవుతూ వస్తుంది. దట్స్ వాట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. ఇదన్నిటిలోకి నాకు ఎంత గ్రేట్ హ్యాపీనెస్ ఏంటంటే, మీరు మా సెంటర్లో 18 సెంటర్లో మీరు ఎక్కడ ఆపరేషన్ చేసినా అదే స్టెప్స్ ఫాలో అవుతారు. అది ఆడిట్ చేస్తాం, మేము రికార్డింగ్స్ చేసి మళ్ళీ ఇక్కడ ఏదో చిన్నది ఎందుకు మిస్ అయ్యిందని కూడా తిడతాం వాళ్ళని. సో ఆ డాక్టర్లు అందరూ మాది ఫాలో అవుతారు. వీ హావ్ నౌ 20 డాక్టర్స్ అక్రాస్ సిస్టమ్. క్వైట్ లిటరలీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. అబ్సల్యూట్లీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇన్ ఆల్ ఫార్మ్స్. ఆపరేషన్ ప్రొసీజర్ ఆల్సో. యా, ఇట్స్ వెరీ వెరీ ఫ్యాసినేటింగ్ సార్. అంటే వైద్య రంగం కొత్త పుంతలు తొక్కుతోందని వింటున్నాం, కానీ ఏదో బ్రహ్మ పదార్థంలాగా ఉండే చాలా
చాలా కాంప్లెక్స్ సర్జరీస్ని మీరు ఈ పద్ధతి ద్వారా సింప్లిఫై చేసి ఎక్కడ సమస్య ఉందో అక్కడే ట్యాకిల్ చేసి అక్కడికక్కడ తీసేయడం అనే థాట్ ప్రాసెస్ ఇస్ వెరీ ఫ్యాసినేటింగ్. అబ్సల్యూట్లీ. అండ్ లాట్ ఆఫ్ వెస్ట్ ఇస్ మూవింగ్ టువర్డ్స్ ఇట్. ఇప్పుడు వెస్ట్లో ఇదే మాట్లాడుతున్నారు అనమాట. ప్రాసెస్ ఏంటి షుడ్ బి ఇండిపెండెంట్. ఒక డాక్టర్ ఉన్న సర్జికల్ స్కిల్ గొప్పతనం కాదు, అది మనం రెప్లికబుల్ ఎలా చేస్తున్నాం, 10 మందికి ఇంకా యాక్సెస్ ఎలా పెంచుతున్నాం అనేది, దట్ ఈస్ బికమ్ ద మోర్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో డెఫినెట్లీ దట్స్ అ వే టు గో. అండ్ ఇండియాలో కూడా ప్రాబ్లమ్స్ ఇలా చేస్తేనే సాల్వ్ అవుతాయి. మనకు కొన్ని లక్షల నీ రీప్లేస్మెంట్స్ కావాలి, ఎంతమంది డాక్టర్లు ఉంటే సరిపోతుంది. సో ఆ నీ రీప్లేస్మెంట్ ప్రాసెస్ని మనం బ్రేక్ డౌన్ చేసి ఓకే ఈ ప్రాసెస్ ప్రతి దగ్గర ఫాలో అవుతున్నారు లేదా అన్నట్టు బ్రేక్ చేస్తే అది కూడా బాగా అవుతుంది. అలానే ఇది నా పొంతలో, ఇది చాలా చిన్న ఫీల్డ్, నా ఫీల్డ్లో నేను చేసుకుంటున్నాను. బట్ డెఫినెట్లీ దిస్ ద వే ఫార్వర్డ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ మీరు అనుమతిస్తే డాక్టర్ రాజా, ఫ్యూ క్వశ్చన్స్ బోధకాల గురించి తెలుసుకోవాలి. అసలు బోధకాల ఎలిఫెంటియాసిస్ అంటారు కదా, అది ఎలా వస్తుంది, దానికి ట్రీట్మెంట్ ఉంటుంది యాక్చువల్లీ? రైట్. సో బోధకాలు దాన్ని ఎలిఫెంటియాసిస్ అంటారు. ఎలిఫెంటియాసిస్ ఇస్ అ కొలోక్యువల్ టర్మ్. యూజువల్గా ఫైలేరియాసిస్ అనే పదం మనం వాడటం మంచిది. బట్ ఫైలేరియాసిస్ కూడా ఒక దోమకాటు వల్ల. సో ద మోస్ట్ యాక్యురేట్ వర్డ్ ఇస్ లింఫడీమా. ద మోస్ట్ యాక్యురేట్ వర్డ్. సో సింపుల్, కాళ్ళకి వెళ్ళేవి ధమనులు, ఆర్టరీస్ రక్తాన్ని తీసుకెళ్తాయి, కాళ్ళ నుంచి సిరలు రక్తాన్ని తీసుకొస్తాయి. ఈ రెండింటి మధ్యలో ఒక థర్డ్ సిస్టమ్ ఉంటుంది, లింఫాటిక్ సిస్టమ్ అని. ఆ లింఫాటిక్ సిస్టమ్ ఏంటంటే ఆ ఫైన్ లిక్విడ్ ఏదైతే మన కాళ్ళలో ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని తీసుకొని మళ్ళీ హార్ట్కి తీసుకెళ్తుంది. కాళ్ళే కాదు, చేతులు ఎక్కడన్నా కూడా. ఆ ఫైన్ లిక్విడ్ తీసుకెళ్లే రక్తనాళాలు ఏ కారణంగా బ్లాక్ అయిపోతే రైట్, దట్ బికమ్స్ లింఫడీమా. నా ఇది బ్లాక్ అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి దోమకాటు, ఒకప్పుడు ఫైలేరియా మస్కిటో బైట్ వల్ల. బట్ మన ర్యాంపెంట్ అర్బనైజేషన్ వల్ల దోమలు కూడా ఆ పర్టికులర్ దోమలు చచ్చిపోయినాయి, అవి పెద్ద లేవు ఇప్పుడు యాక్చువల్లీ. సో గవర్నమెంట్ ఎప్పుడో తన పాత ఆలోచనలో ఏదో వచ్చిన వాళ్ళందరికీ హెటసన్ బిళ్ళలు ఇచ్చేసి ఆ కాలు వాచిపోయిన అందరికీ ఆ బిళ్ళలు ఇస్తారు, అది ఎప్పుడు పని చేయదు. సో చాలా దగ్గరలో ఈ లింఫడీమా కేర్ అనేది చాలా చాలా దురదృష్టకరంగా ఉంది భారతదేశం మొత్తం. దే ఆర్ వెరీ సాడ్. వాళ్ళ కాళ్ళు చాలా పెద్దగా అయిపోతాయి, వాళ్ళని ఊర్లో కొంచెం వెలేస్తారు, వాళ్ళకి మంచి సోషల్ సర్కిల్ ఉండదు, దే బికమ్ వెరీ లోన్లీ. చాలామంది అసలు ఆ కాలు లేదని చెప్తుంటారు నాకు. ఈ మెంటలీ దే గాన్ డినైల్ అనమాట. నాకు ఆ లెఫ్ట్ లెగ్ బాగానే ఉంది కదా అంటుంటారు అనమాట. సో దే అయిపోతారు. అంత ఇట్స్ వెరీ వెరీ డిప్రెసింగ్. సో ఇందులో ఈ లింఫడీమా ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి ట్రీట్మెంట్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డీకంప్రెషన్, అంటే ఆ నీరుని పైకి పంపించాలి. ఓకే, దానికి కట్లు కట్టడం, మిషన్స్ పెట్టడం ఏదైనా చేస్తాం. సెకండ్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రీమ్ స్కిన్ క్లీన్లీనెస్, బాగా క్లీన్గా పెట్టుకోవాలి. అండ్ థర్డ్ ఏంటంటే ఒక యాంటీబయాటిక్స్ తీసుకొని ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. సో ఈ ప్రాసెస్ ఏంటంటే అసలు ఇది ఎవరికి ఫైనాన్షియల్ రెమ్యూనరేటివ్ కూడా కాదు డాక్టర్లకి ఇవన్నీ చేయడం. సో ఇది ఒక ఆర్ఫన్ ఫీల్డ్ అయిపోవడం నేను పికప్ చేసుకున్నాను. సరే ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్, ఇది కూడా ఒక వెసలే కదా, మరి మనం వాస్కులర్ డాక్టర్ అంటే మనం ఇది కూడా ట్రీట్ చేయాలి కదా. సో ఇప్పుడు వీఆర్ ద ఓన్లీ సిస్టమ్ ఇన్ ప్రైవేట్ హెల్త్ కేర్. ప్రైవేట్లో హైదరాబాద్లో లింఫడీమా ట్రీట్ చేసే ఒకే ఒక హాస్పిటల్ మనం. అందరికీ అర్థమయ్యేలా బోధకాలని చెప్తాం. బోధకాలు ట్రీట్ చేసే ఏకైక హాస్పిటల్ మీదే, మాదే. ప్రైవేట్ రంగంలో ఉభయ రాష్ట్రాల్లో బోధకాలు ట్రీట్ చేసే ఏకైక హాస్పిటల్ మాదే. అంటే గవర్నమెంట్ రంగాల్లో ఉన్నాయా సార్? గవర్నమెంట్ రంగాల్లో ఉన్నాయి, బట్ దేర్ ఆల్ స్టక్ ఇన్ ద ఓల్డ్ డేస్ అనమాట. ఆ హైడ్రోజన్ బిళ్ళలు ఇవ్వటం అంతా వేస్ట్. అసలు ఫైలేరియా వల్ల వచ్చే ఫైలేరియాసిస్ తక్కువ, వేరే కారణాల వల్ల వస్తున్నాయి ఇప్పుడు. ఓకే. సో ఆ బిళ్ళల వల్ల పని చేయదు. గవర్నమెంట్లో ఉన్నాయి, సోషల్ వర్కర్స్ ఉన్నారు, గవర్నమెంట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, గవర్నమెంట్లో కొంతవరకు వర్క్ జరుగుతుంది, బట్ ఇట్స్ నాట్ ఎనఫ్, అగైన్ నోవేర్ నియర్ ఎనఫ్. సో ఇది మెయిన్గా ఏంటంటే ఇది నేను ఒక ఢిల్లీ నుంచి ఒక టీం తీసుకొచ్చాను. ఎలాగైతే మనకి ఫిజియోథెరపిస్ట్ ఉంటారు, అదేవిధంగా లింఫాటిక్ థెరపిస్ట్ ఉంటారు. ఈ నీరంతా పైకి మసాజ్ చేసి పంపడానికి వాళ్ళని అపాయింట్ చేసాం. సో ఈ ప్రాసెస్లో వర్క్ చేస్తాం. చాలా అంటే ప్రైవేట్ రంగంలో బోధకాలకి ఏకైక ట్రీట్మెంట్ సెంటర్ అంటే మీరు చాలామంది ఐ థింక్ దే విల్ బీ ఇంట్రెస్టెడ్ టు నో మోర్ అండి. ఇప్పుడు మనం ఫైబ్రాయిడ్స్ గురించి మాట్లాడాం సార్, వారికోస్ వెయిన్స్, గాయిటర్ అండ్ అలాగే ఇప్పుడు బోధకాలు. ఇంకా వాట్ ఆర్ ది అదర్ ఏరియాస్ దట్ యూ హ్యావ్ పిక్డ్ అప్ మీ స్పెషాలిటీ కోసం అండ్ టు పర్ఫార్మ్ సచ్ ప్రొసీజర్స్? ఇంకొక ఏరియా ఏంటంటే అగైన్ ఐ డోంట్ డూ ఆల్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్, బట్ వీఆర్ ద లార్జెస్ట్ వూండ్ కేర్ సెంటర్ ఆల్సో. సో ఎందుకంటే ఈ వూండ్ వచ్చేది ఎవరు కూడా దాని నుంచి పట్టించుకోరు. సో మేమేంటంటే ఫస్ట్ ఈ వాస్కులర్ వూండ్స్ ఒక్కటే ట్రీట్ చేసేవాళ్ళం. ఇప్పుడు పెద్ద డయాబెటిక్ వూండ్ క్లియర్ సెంటర్ అన్నీ కూడా ఉన్నాయి. సో వూండ్ మేనేజ్మెంట్ అనేది మా దగ్గర చాలా పెద్దది, ఆల్మోస్ట్ నెలకి 70-80 కేసెస్ అవుతాయి వూండ్ మేనేజ్మెంట్. సో దీస్ ఆర్ ద మెయిన్ లైన్స్ ఆఫ్ మై వర్క్ అనమాట. అఫ్ కోర్స్ కాళ్ళకి వెళ్ళే రక్తనాళాల్లో స్టెంట్ వేయటం అంటే పెరిఫరల్ ఆర్టరియల్ డిసీజ్, వచ్చే వీనస్ డిసీజ్ అన్నాం. పెరిఫరల్ ఆర్టరియల్ డిసీజ్లో కూడా వీఆర్ ద లీడర్స్ ఆబ్వియస్లీ. సో బికాస్ వాస్కులర్ అనగానే ఫస్ట్ మా దగ్గరికి వస్తారు. సో అది కూడా మేము ఎక్కువ చేస్తాం, స్టెంట్స్, యాంజియోప్లాస్టీస్ ఇవన్నీ కూడా.
వారికోజ్ వెయిన్స్ పరిధిలోకి హెమరాయిడ్స్ కూడా వస్తాయా సార్? ఇస్ ఇట్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ వారికోజ్ వెయిన్? ట్రూ. సో హెమరాయిడ్స్ కూడా ఆ వెయిన్స్ సాగిపోతే, అంటే ఏఎన్ఎస్ దగ్గర వెయిన్స్ సాగిపోతే అది హెమరాయిడ్స్ అవుతాయి. బట్ మేము ఆ ట్రీట్మెంట్లో ఎక్కువగా లేవు. ఐ డోంట్ ట్రీట్ దెమ్ మచ్ బికాస్ అగైన్ మై హ్యాండ్స్ ఆర్ ఆల్రెడీ ఫుల్. అండ్ మాదేంటంటే ఆల్మోస్ట్ దీనికి ఒక మెయిన్ స్పెసిఫిక్ ఒక రెఫరల్ సెంటర్ అయిపోయింది. సో ఆలోచన అంతా కూడా ఇటువైపు ఉంటుంది అందరికీ. సో డాక్టర్ రాజా, ఇంత అద్భుతంగా మీరు అనుకున్న సంకల్పాన్ని సాక్షాత్కరించి చూపించారు మీరు ప్రపంచానికి. అండ్ మీరు చాలా అర్థమయ్యేలాగా మాట్లాడతారు. దట్స్ అ గ్రేట్ గిఫ్ట్ యూ హ్యావ్ బికాస్ పీపుల్ అండర్స్టాండ్ వాట్ యూ స్పీక్. వాట్ ఈస్ యువర్ విజన్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ద సొసైటీ అండ్ హెల్త్ కేర్ ఇన్ ఇండియా? సో విజన్ డెఫినెట్గా ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఏంటంటే, because I understood what at least one area I can make a difference. I can make a huge difference. There is nobody, at least my number 2, number 3, number 4 కూడా లేరు యాస్టర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, రైట్? మన నంబర్స్ వైజ్ చూసినా, రిజల్ట్స్ వైజ్ చూసినా. సో దీన్ని, ఈ ప్రాసెస్ని, ఈ అవుట్కమ్స్ని, ఈ ట్రైనింగ్ సిస్టమ్స్ని నేషన్ వైడ్ స్ప్రెడ్ చేయాలి. సో ఐ హ్యావ్ ప్లాన్, అట్లీస్ట్ నేను నా మైండ్లో రాసుకున్న డైరీలో 570 సెంటర్స్ పాన్ ఇండియా నెక్స్ట్ 5 years. రైట్, 70 సెంటర్స్ షుడ్ బి రన్నింగ్. 70 సెంటర్స్లో మనం దగ్గర 1000 సర్జరీస్ చేయాలి. ఇప్పుడు నా 500 చేస్తున్నాం. సో మిగిలిన 30 కలిపి ఈజీగా మరొక 500 అవుతాయి. సో అది ఒక మెయిన్ గోల్. దిస్ ఇస్ ఏ విజన్ ఫర్ ద కంపెనీ ఇన్ విచ్ ఐ వాంట్ టు గ్రో. ఆఫ్ కోర్స్ ఇవి చేస్తూ చేస్తూ ఎవరైనా దయతలిచి ఒక మంచి అవార్డు ఏదైనా ఇచ్చేస్తే ఐఎమ్ బి వెరీ హ్యాపీ బికాస్ ఐ ఆల్వేస్ టెల్ మై లైఫ్ మోర్ దెన్. సో ఐ వాజ్ గెటింగ్ $1 million కదా. సో ఐ క్యాల్కులేటెడ్, నేను యూఎస్లో నేను రిటైర్ అయిపోతే నాకు ఒక 20-25 million వస్తుంది నా లైఫ్ అంతా కలిపితే. ఇండియా అంతా పిచ్చి పిచ్చి కష్టపడితే ఒక 2-3-4-5 million మ్యాక్సిమం చేసుకుంటాం. బికాస్ సో మెనీ మోర్ పేషెంట్ కట్టేది చాలా తక్కువ. బట్ దాని మీద ఏ సివిలియన్ అవార్డు, ఏ గవర్నమెంట్ అవార్డు వస్తే అది ద రియల్ కరెన్సీ. సో ఐ ఆల్వేస్ ట్రై ఫర్ దట్. నేను ఎప్పుడు ఈ ఫ్రీ క్యాంప్స్, ఎంత ఫ్రీ సర్వీస్ ఇవన్నీ చేసేటప్పుడు మేబీ వన్ డే గవర్నమెంట్ విల్ రికగ్నైజ్ మీ ఫర్ సంథింగ్ అని నేను ఎప్పుడు హోప్లో పెట్టుకొని ఉంటాను. సో దట్ ఈస్ మై సీక్రెట్ అంబిషన్ విచ్ ఆఫ్ కోర్స్ ఐ టోల్డ్ యూ. బట్ ఈ హ్యాక్స్ ఏవైతే కనిపెట్టామో, దిస్ వీ హ్యాక్ ద సిస్టమ్ టు మేక్ ద కామన్ మ్యాన్ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లమ్. ఇది ఒక ఇనార్మస్ వాల్యూ ఉన్న సిస్టమ్ అండి. అది నా ఒక్క ఫీల్డ్కే కాదు, ఎవరైనా రేపు పొద్దున డాక్టర్ వచ్చి ఒక మీడియాను, సోషల్ మీడియాను వాడుకుంటూ పేషెంట్ అప్రోచ్ అవ్వచ్చు. ఇది తద్వారా మీకు ఒక 30-50% కాస్ట్ ఎస్కలేషన్ ఇన్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఏజెంట్ సిస్టమ్. ఈరోజు నాకు ఐ కెన్ ప్రౌడ్లీ సే ఆన్ ఎనీ టీవీ విత్ ఎనీ lakhs of number of viewers, there is not a single agent that comes to my office and says, సార్ మీకు పేషెంట్ పంపించాను అనే కాన్సెప్ట్ లేదు. Everything is direct to patient customer marketing, and this is the power of the media. I will harness the power of the media to reach to my people who deserve me. And ఈ రెండు కలిపేటప్పటికి నా ప్రైస్ డ్రాప్ అయిపోయింది. ఓకే, ఐ కెన్ డూ ఎనీథింగ్ అట్ 50% ద ప్రైస్ ఆఫ్ ఎ కార్పొరేట్ హాస్పిటల్. సో మామూలుగా జస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి సార్, ఎంత మామూలుగా అయితే కన్వెన్షనల్ సర్జరీకి ఎంత అవుతుంది, మీరు చేసే సర్జరీకి ఎంత అవుతుంది, ఒక ఎగ్జాంపుల్తో చెప్పండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో చెప్తాను, ఎందుకంటే బెంగళూరు సమ్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ హాస్పిటల్. లెట్స్ సే వారికోస్ వెయిన్స్కి లేజర్ ఆపరేషను మా క్లినిక్లో, మా బెంగళూరు క్లినిక్లో 65,000కి అయిపోతుంది. ఓకే, ఆల్ ఇంక్లూడెడ్, ప్రీ ఆప్ టెస్ట్లు, పోస్ట్ ఆప్ మందులు అంతా కలిపేసి, హాస్పిటల్ స్టే, డాక్టర్. మీకు మణిపాల్ ఫర్ ఎగ్జాంపుల్లో స్టార్టింగ్ ప్రైస్ 1.8 to 2 lakhs. మై గాడ్, ఆల్మోస్ట్ మూడింతలు. అండ్ సేమ్ థింగ్ ఐ కెన్ సే ఫర్ సో మెనీ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్. సో ఇది ఒక సిస్టమ్ హ్యాక్ చేయడం అనేది, అంటే ఎలా హ్యాక్ చేస్తాను, అలాగే నేను ఐఎమ్ నాట్ స్టావింగ్, నేనేదో తక్కువ చేసి ఖాళీ కూర్చొని నేను ఐ డూ 400-500 a month, రైట్? ఎందుకు హ్యాక్ చేయగలిగానంటే ఐ కుడ్ గో టు ద పీపుల్. సో ఈ పీపుల్ని అవేర్ చేసి, ఏదైతే మనం యాక్చువల్గా కొంచెం డెరగేటరీగా మాట్లాడుతున్నాం, అందరూ నాలెడ్జ్ ఉన్నోళ్ళేరా వచ్చి అడిగేస్తారు డాక్టర్లు అంటారు మా వాళ్ళు. మంచిదే కదరా, అంతకు మించింది ఏముంది, నువ్వు నిజం చేసి నిజాయితీగా ఉంటే అందరూ అడిగేవాడే కావాలి కదా నీకు. అంతే కదా, నువ్వు ఎన్ని క్వశ్చన్లు అడిగితే అండ్ నువ్వు ఎంత కన్విన్సింగ్ ఆన్సర్ ఇస్తే ఆల్ ద మోర్ హీ విల్ సబ్స్క్రైబ్ టు యూ. ఇంతకనే ఏం కావాలి. సో ఐ ఫీల్ దాట్ ఇఫ్ ఐ కెన్ హార్నెస్ ఇట్ టు సంథింగ్ బిగ్గర్, అంటే కొన్ని 20-30 మంది డాక్టర్స్ నన్ను చూసి వాళ్ళ ఓన్గా పెట్టుకుంటే దట్ విల్ రియలీ మేక్ మై డే. ఇట్ విల్ రియలీ చేంజ్ ద డైనమిక్స్ ఆఫ్ హెల్త్ కేర్ ఇన్ ఇండియా ఫ్రమ్ వాట్ ఈస్ కరెంట్లీ. లిటరలీ ఒక ఫారెన్లో చదువుకున్న డాక్టర్ అంటే హీ హాస్ నో అదర్ ఆప్షన్ బట్ టు ప్రాక్టీస్ ఇన్ ఎ కార్పొరేట్ హాస్పిటల్. అది రైట్. అలాంటిది ఈ పవర్ ఆఫ్ సోషల్ మీడియా వాడుకుంటే హీ కెన్ గో డైరెక్ట్లీ టు పీపుల్. ఆయనే ఓన్గా పెట్టుకోవచ్చు కదా, ఎవరు పెట్టుకోలేరు.
నేనేం అంత డబ్బున్నవాడిని కాదు. ఐ డెంట్ హ్యావ్ ఎనీథింగ్ రైట్ వెన్ ఐ కేమ్ బ్యాక్. సో ఇదంతా ఏంటంటే దిస్ వుడ్ బి మై రియల్ విజన్. ఐ వుడ్ లవ్ టు సీ దట్ హ్యాపెన్ మోర్ ఫ్రీక్వెంట్లీ అండ్ ఇన్ ద ప్రాసెస్ పేషెంట్స్ ఆల్సో బెనిఫిట్. సో ఈ 70 సెంటర్స్ మీరు రూరల్ సెంట్రిక్ అనుకుంటున్నారా, సెమీ అర్బన్ అనుకుంటున్నారా, అర్బన్ అనుకుంటున్నారా? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అవైలబిలిటీ, యాక్సెస్ ఇవన్నీ కలిపి వాట్ ఈస్ యువర్ కోర్? ఇవాళ నేను 17 ఆపరేషన్ చేసి వచ్చాను మీ దగ్గరికి. 17 అబౌట్ ఆ 17లో 12 to 13 ఆర్ సెమీ అర్బన్ ఆర్ రూరల్ అండి. దట్స్ సెకండ్ బిగ్ ట్రెండ్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ. చదువులు పెరిగాయి, అవేర్నెస్ పెరిగింది, మీడియా పెరిగింది, అన్ని వేళల్లో అన్ని ఊళ్ళలో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు. సో అందువల్ల ఏంటంటే that's second India. The first 500 million are in the urban centers, whatever, right? We talk about the second India, which nobody cares about. ఎవరికి అక్కర్లేదు. శ్రీకాకుళంలో ఎన్ని అపోలో హాస్పిటల్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే ఈస్ట్ కోల్కతా కూడా వెళ్తాను ఎవ్రీ మండే. బర్ధమాన్లో ఏదో అపోలో లేదు, రైట్? నన్ ఆఫ్ ద బిగ్ గైస్ ఈవెన్ వాంట్ టు కేర్ అబౌట్ సెటింగ్ అప్ హాస్పిటల్స్. అండ్ దిస్ ఇస్ వేర్ ద నెక్స్ట్ ఇండియా కమ్స్ ఫ్రమ్. వాళ్ళ దగ్గర అవేర్నెస్ ఉంది, వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంది, వాళ్ళు కూడా దే ఆర్ లెర్నింగ్. అండ్ దిస్ ఇస్ వేర్ ఐ రియలీ లవ్ ఇట్. అండ్ వాళ్ళ లైఫ్ చాలా మారిపోతాయి. ఒక అర్బన్ పర్సన్ కన్నా ఒక రూరల్ పర్సన్ లైఫ్ చాలా మారిపోతుంది విత్ దిస్ ప్రొసీజర్స్ అండ్ సర్జరీస్. సో డెఫినెట్లీ ఐఎమ్ ఫోకసింగ్ బిగ్ టైమ్ ఆన్ సెమీ అర్బన్ ఏరియాస్. అంటే B and C towns, let us say. B and C towns. ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీకి సంబంధించిన ఎక్విప్మెంట్ అది సార్, ఈజ్ ఇట్ అవైలబుల్ నౌ అంటే ఫ్రీలీ ఇన్ ఇండియా ఆర్ అంటే ఇతర దేశాల నుంచి మనం అంటే ఇది అఫ్ కోర్స్ ఇట్స్ అన్ అలైడ్ సబ్జెక్ట్, మనకి చూసే ప్రేక్షకుల కంటే కూడా మోర్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్ కోసం అడుగుతున్నా ప్రశ్న సార్. అబ్సల్యూట్లీ లేదండి. నేనైతే సెకండ్ రూల్ ఏం పెట్టుకున్నా అంటే వెన్ ఐ ప్రాక్టీస్ మెడిసిన్ ఇట్ విల్ బి ద హైయెస్ట్ స్టాండర్డ్. ఎవరైనా నా దగ్గర చేయించుకునే ప్రొసీజర్ అమెరికాలో కూడా ఉండదు అన్నట్టే చేయించుకోవాలి. అది సో ఐ హ్యావ్ ఇన్సిస్టెడ్ దట్ నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అన్నీ అమెరికనే, నేను బయట నుంచి తెచ్చుకున్నాను. ఇప్పుడు మోడీ గారు ఇప్పుడు దే ఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్స్. మారుతోంది భారతదేశం. బట్ హ్యావింగ్ సెడ్ దట్ నేను ఇప్పటికే ఇంపోర్ట్ ఆల్ మై ఎక్విప్మెంట్ అన్నీ కూడా, ఆల్ 17 మెషిన్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇవాళ 17 చేశారు. ఇవాళ సో సంవత్సరం అంతా కలిపితే మీరు ఎంత ఆఫ్ టైం ఆఫ్ తీసుకుంటారు లేదు తెలియదు, కానీ మీ పర్సనల్ టైం కోసం ఎన్ని సర్జరీలు చేస్తారు సార్? లాస్ట్ ఇయర్ అంటే ఎండింగ్ March 31 4,400 అయినాయి. అబ్బా. ఇయర్ ఇంకా అయిపోతాయి. ఇయర్ దగ్గర 6,000 అయిపోతాయి. 6,000. అండ్ అన్నీ ఈ ఎఫిషియంట్, మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ స్మార్ట్ టెక్నిక్ తోటి మీరు ఐ కెన్ పుట్ మై హ్యాండ్ ఆన్ మై హార్ట్ అండ్ సే బై గాడ్స్ గ్రేస్ ఒక్కటి కూడా నేను ప్లాన్ చేసిన దానికి ఆపోజిట్ అవ్వాల ఆన్ టేబుల్. బికాస్ ఇట్స్ సచ్ ఎ వెల్ రన్ స్మూత్ ఆయిల్డ్ మిషనరీ. అంటే అక్కడ మీకు తుడుచుకునే ఆయమ్మ దగ్గర నుంచి అందరికీ ఏం చేయాలో తెలుసు. వాళ్ళకి చిన్న కాగితం ఉంటుందన్నమాట, పేషెంట్ రాగానే పేరు కనుక్కోవాలి, రెఫ్టేట్ మార్క్ చేయాలి. సో దే గో త్రూ దట్ సేమ్ సిస్టమ్ అనమాట ఎవ్రీ టైమ్ అండ్ దేర్ నెవర్ బి ఎ డీవియేషన్ ఈవెన్ వన్స్. ఐఎమ్ జస్ట్ థింకింగ్ అలౌడ్ అండ్ వండరింగ్, రాబోయే రోజుల్లో మెడికల్ ఎడ్యుకేషన్ కరిక్యులంకి సంబంధించి ఎలాంటి మార్పులు రాబోతున్నాయని చెప్పి. బికాజ్ ఒక ఈజీ హ్యాక్ వచ్చిన తర్వాత మరి కన్వెన్షనల్ టర్ఫ్స్ ఉంటాయా, ఉన్నా కూడా ఇది కూడా ఇన్కార్పొరేట్ చేస్తారా అని. ఐ డోంట్ నో. ఐ హోప్ చాలామంది డాక్టర్స్ నాలాగా వాళ్ళ ఓన్ కెరియర్, వాళ్ళ ఓన్ డెస్టినీని స్క్రిప్ట్ చేసుకోవడం చాలా అవసరం. యాజ్ అ డాక్టర్గా కాకపోయినా యాజ్ అన్ ఎంటర్ప్రినర్గా కూడా ఈ జీవితం ఇంకెవరికి రాదు. ఎవ్రీ డే ఇట్స్ రోలర్ కోస్టర్ రైడ్. ఎవ్రీ డే దేర్ అప్స్ అండ్ డౌన్స్. ఎవ్రీ డే ఒక సరదా, ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్. ఇట్స్ ఎ వెరీ ఎక్సైటింగ్ లైఫ్. సో ఎంటర్ప్రినర్ కూడా డాక్టర్ కూడా రెండు కలిపితే ఇట్స్ ఈవెన్ బెటర్. సో ఐ ఫీల్ లాట్ మోర్ షుడ్ ఎంటర్ దట్. బట్ ఆఫ్ కోర్స్ ఫోర్సెస్ అన్ని సైడ్లో పుష్ చేస్తుంది, పుల్ చేస్తుంది. ఐ విష్ దిస్ వాట్ గోనా హ్యాపెన్. బట్ డెఫినెట్లీ ఇండియా ఇస్ అదర్వైజ్ ఆల్సో కార్పొరేటైజింగ్ ఆల్సో ద అదర్ సైడ్ ఆల్సో చాలా ఎక్కువైపోతుంది. సో కార్పొరేట్ అనేది చాలా మ్యాగ్నిఫిసెంట్ బిల్డింగ్స్ కడుతున్నారు. అంటే ఏ 5-star హోటల్స్ కూడా పనికిరావు. సో ఆబ్వియస్లీ దేర్ మస్ట్ బి సమ్ క్లయింటెల్ వాంటింగ్ టు గో దేర్ as well. అంటే ఎక్కడో సైకలాజికల్ సాటిస్ఫాక్షన్, రూమ్లో పెద్ద టీవీ ఉండి ఒక డీలక్స్ రూమ్ తీసుకుని నా 10 రోజులు ఉంటే తగ్గిపోతుందని. ఇది కరెక్ట్. అండ్ నాట్ టు డినిగ్రేట్ దాట్, ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ నోటీస్డ్ ఏంటంటే నాకు వచ్చేవాడు నా కేర్ ఏంటి డాక్టర్ గారు అని అడుగుతున్నారు. అదే నా దగ్గర ఇంతే డబ్బులు ఉన్నాయి డాక్టర్ గారు, నాకు బడ్జెట్ ఇవ్వగలరా? రోజు బిల్డింగ్ వాడొచ్చి ఇవాళ 5,000 కట్టు, 10,000 కట్టు అనకూడదు. నాకు ఇంత బడ్జెట్ ప్రకారం నేను చేసుకుంటాను, ప్లాన్ చేసుకుంటాను అనేవాడు. ఆ బడ్జెట్కి ఒక రోజు కూడా ఒకసారి కూడా ఈ 4,500 అన్నానా ఒకరికి కూడా నేను రూపాయి ఎక్కువైందని చెప్పలేదు. కొంతమంది 2-3 రోజులు ఎక్స్ట్రా ఉండిపోయారు, వాళ్ళు కూడా లేదో రాలేదు గిలేదని చెప్పేసి. హాఫ్ డే సర్జరీకి 2 days ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా ఫ్రీయే. సో దాట్ ఈస్ దట్ ఆన్సరింగ్ ఎ లార్జర్ కాలింగ్ బోత్ as a డాక్టర్గా కూడా
అండ్ బోత్ ఫర్ యువర్ పేషెన్స్ నీ ఒక బిగ్గర్ ఇన్నర్ వాయిస్ ఆన్సర్ అవుతుందా అని ఆన్సర్ చెప్పినప్పుడు యు ఆర్ మోర్ హ్యాపీయర్ ఎస్ అ పర్సన్. ఇంత క్లారిటీ అండ్ కన్విక్షన్ ఇస్ రియలీ అమేజింగ్ డాక్టర్ రాజా. అంటే ద వే యూ హ్యావ్ యాక్చువల్లీ పొజిషన్ యువర్ సెల్ఫ్ ఈ వృత్తితోటి. సో ఫైనలీ అంటే ఆఫ్టర్ ఆల్ దిస్ జర్నీ అండ్ మీరు కంటిన్యూ అవుతుంది, మా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు ఏం చెప్తారు? అండ్ మీ పర్మిషన్ ఉంటే ఐ కుంట్ హెల్ప్ నాట్ నోటీస్ ఈ చుక్కలు ఏంటి మీ చేతి మీద అని. ఓ గాడ్, దిస్ ఇస్ సో ఫనీ. సో ఈ చుక్కలు ఏంటంటే పేషెంట్కి ఇలా గబగబా రాసేసి ఇంత నీడిల్ ద్వారా ఈ చుక్క ద్వారా అంత సైజ్ హోల్ ఉంటుంది నీ బాడీలో, దీంతో ఒక 1 మీటర్ వెయిన్ లేకపోతే ఒక పెద్ద పుండు తగ్గిపోతుంది అని జస్ట్ ఇండికేట్ చేయడానికి చెప్తారు. ఇది ఇట్స్ బికమ్ ఏ జోక్ ఇన్ అవర్ ఫ్యామిలీ అనమాట. ఎవరి ఇంటికి వెళ్ళంగానే నేను బట్టలు మంది ఏంటి 100 చుక్కలు ఉన్నాయి బాగా బిజీగా ఉందా అని మావిడ అడుగుతుంది, లేకపోతే 50 చుక్కలు ఉన్నాయని లెక్క పెడతారు. సో ఇట్స్ జస్ట్ జోక్ ఇన్ ద ఫ్యామిలీ. ఇట్స్ వెరీ ఫనీ. It's this is how it is. I mean, it's a very exciting life. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎక్సైటింగ్. అదేదో సింబాలిక్గా ఫిలసాఫికల్గా కూడా చూస్తే చిన్న అణువులోనే కాస్మోస్ అంతా ఉందంటారు. అలాగా ఈ చిన్న అణువులో మీరు వెయిన్ ద్వారా ఎంటర్ అయ్యి శరీరంలో ఉన్న పెద్ద సమస్యని తొలగిస్తున్నారు. అంత పెద్ద ఫైబ్రాయిడ్ తీసేశారంటే ఇట్ స్పీక్స్ ఫర్ యువర్ కమిట్మెంట్ సార్. డాక్టర్ రాజా, చాలా విషయాలు ఇంకా తెలుసుకోవాలి. బట్ మేమేమనుకుంటున్నామంటే ఇవాళకి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ మా ప్రేక్షకులకి. And we hope to see you back in the studios again. Sure. But before we wind up, ma prekshakulaki your message please. I mean, as a doctor, నేను నా లైఫ్ లాంగ్ అంతా నా ఆనెస్టీ, నా లైఫ్ స్టైల్, నా జీవితం ఈజ్ మై ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మా హాస్పిటల్ ఉందనుకోండి, మేము కాఫీ టీలు తెప్పించుకుంటాం. ఆ కాఫీ టీకి కాబట్టి నేను డబ్బులు తీసి ఇచ్చేస్తాను. సో ఒక హాస్పిటల్లో అయిన ఖర్చు వీటికి మాత్రమే ఖర్చు అనమాట, వేరే వాటికి ఖర్చు కాదు. సో ఒక ఇండివిజువల్గా కానీ నా లైఫ్ ఎప్పుడు కూడా ఒక 10 మందికి నేను బతుకుతున్నాను, ఇలా ఉండడం వల్ల ఇది అడ్వాంటేజ్ అని చెప్పడం జరిగింది. అందులో ఒక భాగమే నా మెడికల్ ప్రాక్టీస్. నా మెడికల్ ప్రాక్టీస్లో ఒకళ్ళు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయని అవుట్కమ్ చెప్పడం కానీ, నేను ఇంకోలాగా చెప్పడం కానీ, లేకపోతే ఒక పంపిపెరచడం కానీ ఇప్పుడు దాకా చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడు రివర్స్ అవుతుంటుంది. మీకెందుకు డాక్టర్ గారు ఆ కష్టం మేము పడతాం, మీరు చేయండి ఆపరేషన్ చెప్పేవాళ్ళు ఎక్కువ. లేకపోతే 60% సక్సెస్ అవుతుందని చెప్పేవాళ్ళు, 40% అలా చెప్పినా కూడా మీరు చేయండి డాక్టర్ గారు మేము ఉన్నాం కానీ ధైర్యం పేషెన్స్ తిరిగిస్తారు నాకు. సో దిస్ హెస్ బీన్ మై మోటో. మై మోటో ఏంటంటే ఇది ఆనెస్టీగా చేస్తే, అంటే వైద్య నారాయణ హరి అలా అన్నట్టు హెల్త్ కేర్ అనేది అసలు 99% మనస్ఫూర్తిగా నమ్మి పేషెంట్ వచ్చేదే హెల్త్ కేర్కి. వాడు ఏదో బట్టలు కొనుక్కోవడానికో బంగారం కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మోసం ఉంటుందా అని చూస్తారు. పాపం చాలా 19% పేషెంట్స్ ఇక్కడ మోసం కోసం వెతకరు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. అలాంటప్పుడు మేము ఈ ప్రొవైడర్స్ అనేది మీకు కొన్ని అబద్ధాలు కొన్ని నిజాలు చెప్పడం చాలా అన్ఫేర్, చాలా తప్పు నా ఉద్దేశం. సో ఐ కుడెంట్ కిల్ మై కాన్షియన్స్. ఆ కాన్షియన్స్ నేను చంపుకోదలుచుకోలేదు కాబట్టి నేను నా ఓన్గా ఇలా ఫాలో అవుతున్నాను. అది ఫాలో అయినప్పుడు ఏంటంటే వి బెనిఫిట్ ఎ లాట్ ఆఫ్ పేషెంట్స్. బట్ ఈ ఆనెస్టీ కోసం వెతకాలి. అండ్ ఈ ఆనెస్టీ అనేది రియలీ హెల్ప్స్ ఎవ్రీ వన్, పేషెంట్, డాక్టర్, అందరికి. సో ఇదే నా లైఫ్ స్టోరీ. ఫైనలీ మీ లైఫ్ స్టోరీ పెనవేసుకుపోయింది సార్. అంటే సత్యంతో అండ్ పరిస్థితుల చోటి చాలా చాలా అందంగా ఉంది మీ లైఫ్ స్టోరీ సార్. ప్లీజ్ కీప్ ఇన్స్పైరింగ్ అండ్ వీ థ్యాంక్ యూ వెరీ మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.